లాస్ట్ వీక్ మనం ఎపిసోడ్స్ గురించి మాట్లాడాం. లెటర్స్. నేను గాస్పెల్స్ గురించి మాట్లాడినప్పుడు, సువార్తల గురించి మాట్లాడినప్పుడు, సువార్తల యొక్క శైలి గురించి మాట్లాడాను. జ్ఞాపకం ఉందా మీకు? ఏంటి ఆ శైలి? ఏ పదాన్ని వాడాను నేను? వాట్ ఆర్ దే? థియోబయోగ్రఫీస్. అంటే ఇవి యేసు ప్రభు యొక్క బయోగ్రఫీని రాసేటువంటివి మాత్రమే కాదు. దీస్ ఆర్ యాక్చువల్లీ గాడ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. దేవుడు తన యొక్క నిత్య ప్రణాళికలో యేసు ప్రభు ఏ విధంగా ఆ నిత్య ప్రణాళికను నెరవేర్చారనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి విధానం. మానవ రైట్స్ రాస్తున్నారు మత్తయి, మార్కు, లూకా, యోహాను. వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ ని ఏ విధంగా కూడా దేవుడు పక్కన పెట్టి రాయిస్తున్నటువంటిది కాదు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను ఉపయోగించుకుంటూనే రాసినటువంటి సందర్భం. దేవుని సైడ్ నుంచి దేవుడు చేస్తున్నటువంటి స్టేట్మెంట్ అనేటువంటి విషయాన్ని నేను మాట్లాడాను. థియోబయోగ్రఫీ అనేటువంటి విషయాన్ని మాట్లాడాను. అయితే అదే థాట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇక్కడే మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాను ఆ పదాన్ని నేను. ఎపిసోడ్స్, పత్రికలు, దే ఆర్ థియలాజికల్ లెటర్స్. దే ఆర్ థియలాజికల్ లెటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఇది గనక మీకు అర్థం చేసుకుంటే, ఈరోజు నేను మీ ముందుకు వచ్చినటువంటి ఈ లెసన్, ఈ పాఠం సార్థకతను చేకూర్చుకున్నట్టు లెక్క. ఈ పదాన్ని మీరు అర్థం చేసుకుంటే జాగ్రత్తగా వినండి. అందుకని మామూలు లెటర్స్ నేను ఇంతకు ముందు చెప్పాను, అకేషనల్ అని మాట్లాడాను. అంటే ఒక సందర్భానికి తగ్గట్టుగా రాశారు. కానీ పత్రికలు అకేషనల్ మాత్రమే కాదు, ఆ అకేషన్ని దేవుని యొక్క నిత్య ప్రణాళికని ఆధారం చేసుకొని రాస్తున్నటువంటి లెటర్స్. అంటే మీకు పూర్వజన్మలో మనం మాట్లాడుకున్నప్పుడు, అంటే అల్లటప్పుడు ఎప్పుడో 19 క్లాసుల ముందు ఎప్పుడో మనం నేర్చుకుంది గుర్తుందా? బైబిల్ స్టోరీ లైన్లో మనం మెటా నారేటివ్, సెకండ్ లెవెల్ ఆఫ్ నారేటివ్, థర్డ్ లెవెల్ ఆఫ్ నారేటివ్స్ అని చూసాం. జ్ఞాపకం ఉందా మీకు? అంటే పత్రికల్ని మనం చూసినప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మెటా నారేటివ్ ని వదలటానికి వీల్లేదు. మెటా నారేటివ్ ని వదలటానికి వీల్లేదు మనం పత్రికల్ని చదివేటప్పుడు కూడా. ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు దాన్ని? అదేం సార్ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారంటే, నో 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 నో, ఐఎమ్ రీడింగ్ యాక్చువల్లీ పాల్స్ లెటర్స్. పౌలు రాసినటువంటి పత్రికల్ని చదువుతున్నాను. చదివిన తర్వాత ఆ నిర్ణయానికి వచ్చాను. చెప్పమంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? హరిత బీయింగ్ ఎ బ్యాడ్ స్టూడెంట్ ఈరోజు. సరే, ఓకే. సో మనం వాట్ వి డూ హియర్ ఇస్ లైక్, మనం రోమిల్కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. రోమిల్కి రాసినటువంటి పత్రికను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. ఈ రోజు నేను మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఫిలిపియన్కి రాసినటువంటి పత్రిక. వస్తాను అక్కడికి. ఓకే, మీతో పాటు నేను కూడా చేశాను మళ్ళీ అసైన్మెంట్ రాత్రి కూర్చొని. సో కానీ బట్ ఫస్ట్ రోమన్స్ తో ఎగ్జాంపుల్ ని నేను రోమన్స్ ని నేను మాట్లాడతాను. ఓకేనా? సరే, ఐ విల్ టాక్ టు యూ. లెమియల్ గారు మీరు టీచ్ చేస్తారా లేకపోతే? ఓకే, దిస్ ఐ గాట్ యాక్చువల్గా ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నటువంటి థాట్, ఈ థాట్ కి రా ఫామ్ లో, అంటే ఈ థాట్ కి నేను మీతో పంచుకోబోతున్నటువంటి థాట్ ఏదైతే ఉందో,
దానికి బేసిస్ యాక్చువల్గా ఐ గాట్ ఇట్ ఫ్రమ్ డేవిడ్ హొర్రాల్. సో ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ థాట్. I am very much I'm very much benefited by that. I want to say at the outset. So I credit actually to this scholar, David Horrell. సరే, ఇంతకీ విషయం చెప్పిన ఆయన అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు, వస్తున్నాడు అక్కడికి. రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎందుకు రాశారంటే 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి అందులో. ఒకటి, ఇప్పుడు మన చర్చ్ ట్రెడిషన్ గనక రైట్ అయితే రోమాలో మొదట సువార్తను ప్రకటించింది పేతురు గారు. సో రోమాలో మొట్టమొదట క్రైస్తవులైనటువంటి క్రీస్తుని అంగీకరించడం మొదలుపెట్టింది యూదులైనటువంటి వాడు. ఏమైందంటే ఈ యూదులైనటువంటి వాళ్ళు నెమ్మదిగా జరిగినటువంటి విషయం ఏంటంటే యూదులైనటువంటి వాళ్ళు సంఘంగా కూడుకోవటం మొదలుపెట్టారు. మనకి సుటోనియస్ అని ఒక రోమా చరిత్రకారుడు రాసిన దాని ప్రకారం మనకేం తెలుస్తుందంటే క్లాడియస్ అనేటువంటి ఎంపరర్, రోమా చక్రవర్తి టైంలో రోమ్లో గలిబిలి మొదలైందిట. యూదులు వాళ్ళ మధ్యలో అంతర్యుద్ధం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ మధ్యలో వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారు రోమ్లో ఉన్నటువంటి యూదులు. సుటోనియస్ ఏమంటాడంటే ఇది మనకి క్రస్టస్ అనేటువంటి ఒక ఆయన్ని బట్టి వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారు, గొడవ పడుతున్నారు అంటాడు. ఎవరా క్రస్టస్? క్రైస్ట్. యూజువల్గా లారెన్స్ యూర్ రైట్. యాక్చువల్గా యూజువల్గా క్రిస్టాస్ అని రాస్తారు, కాబట్టి వీ హ్యావ్ ఎ గార్బుల్డ్ రెఫరెన్స్ దట్ క్రస్టస్ అని రాశారు. బట్ we don't have any other person, only Christ is the person there. అంటే రోమాలో యూదుల మధ్యలో యేసుని మెస్సాయగా అంగీకరించినటువంటి యూదులు, మెస్సాయగా అంగీకరించినటువంటి యూదుల మధ్యలో గందరగోళం మొదలైంది వార్తను బట్టి. సుటోనియస్ ఏమంటాడంటే క్లాడియస్ చక్రవర్తి ఇదంతా న్యూసెన్స్ గా చూసి ఏమన్నాడంటే, ఎందుకురా మనకి వీళ్ళందరూ లోపల ఫైట్ చేసుకునే వాళ్ళు రోమ్ని చండాలం చేస్తున్నారు మనకి అని యూదుల్ని యాక్చువల్గా ఎక్స్పెల్ చేయటం మొదలుపెట్టాడు. అంటే రోమా నుంచి తరిమి కొట్టడం మొదలుపెట్టాడు. రోమ్ అనేటువంటి సిటీ నుంచి తరిమి కొట్టాడు, బయటికి పంపించేశాడు. అయితే దాదాపు మనకి క్యారెన్ జోబ్స్ లాంటి స్కాలర్స్, న్యూ టెస్ట్మెంట్ స్కాలర్స్ ఏమంటారంటే దాదాపు 50,000 పైచిలకు రోమ్లో ఆ టైంలో యూదులు ఉన్నారట. 50,000 మందిని పంపించడం కుదరదు కదా. కాబట్టి రోమ్ కొంతమందిని ఎన్నుకొని మరీ పంపించింది. ఎవరిని ఎన్నుకొని ఉంటారంటారు? క్రీస్తు కోసం బ్రతికేవారు. ఎగ్జాక్ట్లీ. పేతురు రాసినటువంటి పత్రికలో మీరు చూసారా, ఇన్ని ప్రావిన్సెస్ కి చెదరబడి ఉన్నటువంటి వాళ్ళు అని రాస్తాడు చూసారా, వాళ్ళే వీళ్ళు. వాళ్ళకి లెటర్ రాస్తున్నాడు పేతురు గారు. పొంతు, తర్వాత ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ మార్నింగ్ టైం ఆల్సో. సో లాట్ ఆఫ్ కప్పడేసియా, పొంతు, గలతీయ, కపొదియా, ఆసియా, బిథినియా అనే దేశంలో యందు చెదిరినటువంటి వాళ్ళు. సో దీస్ ఆర్ ద పీపుల్ యాక్చువల్లీ హూ వెంట్ ఆల్ ద వే. ఆ ప్రదేశాలకి యాక్చువల్గా చెదరగొట్టబడ్డారు వాళ్ళు. పేతురు గారు యాక్చువల్గా వాళ్ళకి ఏమంటున్నాడంటే, ఒరే మీరు ఎన్నుకొనబడి, మీరు రోమ్ ఎన్నుకొనబడితే మీరు వెళ్ళినటువంటి వాళ్ళు కాదు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని పంపించాడు అంటున్నాడు. ద ఎలక్షన్ లాంగ్వేజ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ దాట్. డు యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? అర్థమవుతుందని మాట్లాడేది. సో
అయితే ఈ స్టోరీలో ఇంకొక ట్విస్ట్ ఒకటి అయింది. నేనేం చెప్పాను ఇప్పటిదాకా? రోమా చక్రవర్తి ఎవరు ఆ టైంలో? చెప్పండి. క్లౌడియస్. క్లౌడియస్. క్లాడియస్. వెరీ గుడ్. సో క్లాడియస్ పోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఈడిక్ట్ కూడా, అంటే క్లాడియస్ ఇచ్చినటువంటి ఈడిక్ట్ని కూడా రిలాక్సేషన్ చేశారు. నెమ్మదిగా ఈ యూదులైనటువంటి వాళ్ళు, మెస్సాయని నమ్ముకున్నటువంటి వాళ్ళలో చాలా మంది నెమ్మదిగా మళ్ళీ రోమాకి అడుగు పెడతాం మొదలుపెట్టారు. ఈ లోపల రోమాలో సువార్త ఆగలే, సువార్త నడుస్తూనే ఉంది. కానీ ఎవరు మారుమనసు పొందారు ఈ లోపల రోమాలో? రోమ్లో ఉన్న అన్యులు. రోమ్లో ఉన్నటువంటి అన్యులు. ఇప్పుడు ఈ అన్యులైనటువంటి వాళ్ళు సువార్తను అంగీకరించారు. వాళ్ళు పందిని తింటారు, వాళ్ళకి రకరకాలైనటువంటి ఇవి ఉంటాయి, వాళ్ళ ఆచార కట్టుబాట్లు వేరు. ఇట్లాంటి టైంలో ఈ వెనక్కి వచ్చినటువంటి యూదులు ఒక్కసారిగా చూడంగానే, ఏంట్రా మీరు పాపం చేస్తున్నారు, పందులను తింటం ఏంటి? చదువుకోలేదా వాక్యాన్ని? సో వీళ్ళిద్దరి మధ్యలో వాగ్వివాదాలు, అంటే అన్యుల లైఫ్ స్టైల్ వేరు, యూదుల లైఫ్ స్టైల్ వేరు. ఏ రోజు మనం గ్యాదర్ అవ్వాలి? అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఈ ప్రశ్నలన్నీ వచ్చినాయి. ఈ అన్యులు ఏం చేశారంటే, పోండ్రా మీరేంది మాకు చెప్పేది, అసలు దేవుడు మిమ్మల్ని వదిలేశాడు, ఆ సంగతి తెలుసా మీకు? మేము ఈరోజు సువార్తను మేము అంగీకరించామంటే దేవుడు మిమ్మల్ని వదిలేశాడు. అసలు మీరు అట్టర్ ఫ్లాప్ ఫెలోస్ మీరు, అందుకనే మా అన్యుల దగ్గరికి వచ్చింది సువార్త. దెర్ ఈస్ అ ఫైట్ యాక్చువల్లీ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్షన్స్ నౌ. పౌల్ గారు ఇమ్మీడియట్గా మన డిప్లొమాటిక్ పీపుల్ లాగా మధ్యలోకి నేను చెప్తున్నాను మొత్తం అందరూ కూర్చోండి అని చెప్పేసి మాట్లాడతలేదు. నువ్వు తగ్గించుకోమ్మ కొంచెం నేను చెప్తున్నా కదా వినండి, కొంచెం సరిగ్గా మాట్లాడండి. నో, దిస్ ఈస్ నాట్ హిస్ స్టైల్. హీ సేస్ దట్ ఫస్ట్ లెట్ మీ టెల్ ద స్టోరీ ఆఫ్ ద గాస్పెల్. You have a problem right now. Let me say the meta narrative first to you. ఈ మెటా narrative-లో now you understand who you are. ఈ మెటా narrative-లో మీరెవరు అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోండి. మొదటి 8 అధ్యాయాలు యాక్చువల్గా దట్ ఈస్ ద స్టోరీ హీ టెల్స్ ఇన్ రోమిల్కి రాసిన పత్రికలో. హీ సేస్ దట్ మొదటి అధ్యాయంలో అన్యులు దుర్మార్గులు రా మీరు, wrath of God is being poured on you. దేవుడి గురించి తెలిసి కూడా మీరు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఇవ్వలేదు, ఆయన యొక్క ప్రతిమల్ని తయారు చేశారు, మీరు జంతువుల ఫార్మ్లో తయారు చేశారు, దుర్మార్గులు రా మీరు అనగానే యూదులు నెమ్మదిగా ఇసం మెలేయటం మొదలుపెట్టారు. వాళ్ళ వైపు తిరిగి తీసి, మీరేమన్నా తక్కువ తిన్నారా? వాళ్ళు ఏమీ లేకుండా వాళ్ళు దరిద్రులు అయితే మీరు అన్నీ ఉన్న దరిద్రులేరా? వాక్యం ఇవ్వబడినా సరే మనం పాపం చేసాం. 3వ అధ్యాయంలో అందుకనే పౌలు గారు ఎక్కడికి వస్తారంటే, ఏ భేదం లేదు, మనందరం పడిపోయాం, దేవుడిచ్చేటువంటి మహిమని మనం కోల్పోయాం. ఈ కండిషన్ యాక్చువల్గా ఈ రోజుల్లో యూదులైనటువంటి వాళ్ళు మీరు వచ్చి మేము పిస్తాలంటానికి లేదు, అన్యులైనటువంటి వాళ్ళు వచ్చి మేము తోపులు అంటానికి లేదు. స్టార్టింగ్ పాయింట్ బేసికల్లీ ఏంటంటే, మన అందరం కూడా దుర్మార్గులమే, మురిగుడ్డలు కట్టుకొని తిరిగేటువంటి వాళ్ళం. మనం నీతి క్రియలు చేసుకుంటున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి చెప్పాలంటే బహిష్టైనటువంటి స్త్రీ ఆ రక్తంతో తడిచినటువంటి గుడ్డలు ఏవైతే ఉంటాయో అవి కట్టుకొని తిరిగి మనం రెచ్చిపోతున్నాం యాక్చువల్గా. అర్థమవుతుందా నేను చెప్పే మాట? దిస్ ఈస్ హూ వీఆర్.
యూదులు అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంటే, అంతా ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా అక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా అసలు వేస్ట్ అని అంటావా? అవి ఫాలో అయితేనే కదా నీతి అనేటువంటిది. 4వ అధ్యాయంలో అంటున్నాడు, ఎవర్రా మీకు చెప్పింది నీతి అదని? ఒక్క ఆజ్ఞ ఇవ్వకముందే అబ్రహాం దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అనేటువంటి మాట వినలేదు మీరు? ఎక్కడుంది ధర్మశాస్త్రం అప్పుడు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు దాన్ని? మెటా నారేటివ్ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. తెలుసా అసలు మీకు 5, 6, 7 ఇలా నమ్మినటువంటి వాళ్ళకి దేవుడు తనతో సంధి చేసుకునేటువంటి పీస్ని రెకన్సిలియేషన్, షలోం, వరప్రకాష్ ఇందాక మాట్లాడుతున్నావు కదా, షలోం అని ఇది ఈ సెన్స్ లో వాడారు అక్కడ. దేవుడు షలోంని తీసుకొచ్చాడు దేవుడికి మనకి మధ్యలో. ఆయన పాపం వలన మనలో ఉన్నటువంటి ఆ చేవ చచ్చినటువంటి తనం ఏదైతే ఉందో దాన్ని డెత్ అంటాడు. చేవ చచ్చినటువంటి తనం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాడు ఆయన మీద విశ్వాసం ఇచ్చినప్పుడు. 7వ అధ్యాయంలో ఈవెన్ నిజం చెప్పాలంటే ధర్మశాస్త్రంలో మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని కూడా యేసు ప్రభువుని నమ్మటం ద్వారా మన శిక్ష మొత్తం కూడా తీసివేయబడుతుందిరా. 8వ అధ్యాయంలో ఆ ఫ్రూట్, వన్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఏంటంటే పీస్. ఇంతకు ముందు పీస్ గురించి మాట్లాడాడు, ఇంతకు ముందు యాక్చువల్గా రిలీజ్ ఫ్రమ్ సిన్ గురించి మాట్లాడాడు, రిలీజ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా గురించి మాట్లాడాడు 7వ అధ్యాయంలో. ఇప్పుడు పాజిటివ్ ఫ్రూట్ను మాట్లాడితే ఏమంటున్నాడు అంటే, వీ హ్యావ్ ద స్పిరిట్ యాజ్ ద ఫ్రూట్. పరిశుద్ధాత్మనే మనకి ఫ్రూట్గా ఇచ్చేసాడు రా. ఇప్పుడు నిజంగా దేవుడి పిల్లలు ఎవరు అని కూర్చేది ఎవరో తెలుసా? ధర్మశాస్త్రం కాదు. దేవుడి పిల్లలు ఎవరు కూర్చేటువంటిది పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి. పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నావా? అయితే నువ్వు దేవుడు పర్సన్వి నువ్వు. ఇట్ ఈస్ నాట్ ద లా దట్ మేక్స్ యూ గాడ్స్ పీపుల్, ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద స్పిరిట్ దట్ మేక్స్ యూ గాడ్స్ పీపుల్. ఇప్పుడు మాట్లాడుకుందాం రండ్రా 9వ అధ్యాయం నుంచి. నౌ హీ కమ్స్ 9-11. ఇప్పుడు మాట్లాడుకుందాం యూదుల యొక్క ఫీచర్ గురించి. అన్యులారా ఒకసారి మాట్లాడుకుందాం రండి. అండ్ 12 నుంచి 9, 10, 11 అవి డిస్కస్ చేసిన తర్వాత 12 నుంచి నౌ హీ టాక్స్ అబౌట్. కాబట్టి మనందరం ఎట్లా ఉండాలో తెలుసా? భోజనం ఇట్లాంటి వాటిల్లో ఏది మంచి రోజు కాదు, క్రిస్మస్ చేసుకోవచ్చా లేదా, ఈ టైంలో అట్లా మాట్లాడలేదు కానీ, బట్ ఐఎమ్ సేయింగ్ యాక్చువల్గా ఏది పరిశుద్ధనం ఇవన్నీ థింక్ ఇన్ ద మెటా నారేటివ్ రా. మెటా నారేటివ్లో భాగంగా చేసి చూడండి మీరు. అథారిటీస్తో మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా యు థింక్ యాక్చువల్గా హూ ఆర్ దే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఆలోచించు. నిజంగా దేవుడే అన్నిటికంటే దేవుడు అపాయింట్ చేశాడు వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే దేవుడు వాళ్ళని పనిష్ చేస్తాడు. కానీ మన వరకు మనం చేయాల్సింది ఏంటంటే, మనం మెటా నారేటివ్లో పీపుల్ కాబట్టి, మనకు ఒకే ఒక్క సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం ఎలిజెన్స్, ఆయన అపాయింట్ చేసినటువంటి అథారిటీస్కి మనం లోబడుతున్నాం. చూసారా మెటా నారేటివ్లో ఎట్లా పెట్టి చూపిస్తున్నాడు మనకి అన్నిటినీ. పత్రికలను మనం చదవాలంటే, అందుకనే పత్రికల్ని నేను ఏమంటానంటే, దీస్ ఆర్ థియలాజికల్ లెటర్స్. అకేషనల్ మాత్రమే కాదు, అది సందర్భాన్ని అడ్రస్ చేయటం మాత్రమే కాదు, సందర్భాన్ని ఒక యాంగిల్ నుంచి అడ్రస్ చేసేటువంటి లెటర్స్ ఇవి. ఏంటి ఆ యాంగిల్? ఇట్స్ ఎ థియలాజికల్ యాంగిల్. అందుకనే యు డోంట్ సీ పౌల్ గారి దాంట్లో మనం అరుంధతి రాయ్ గారి లాగా రాసినటువంటి పత్రికలు కాదవి. అంటే అరుంధతి రాయ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా సోషల్ కాజెస్ కోసం నిలబడతారు. అంటే సమాజంలో అన్యాయం జరిగినటువంటి వాళ్ళ తరపున నిలబడతారు. ఇలా చేయకూడదు అని చెప్పేసి ప్రశ్నిస్తారు. కానీ పాల్స్ లెటర్స్ యాక్చువల్గా రెవల్యూషన్ని క్రియేట్ చేయడానికి కాదు, ఉంది రిఫార్మేషన్ యాక్చువల్గా తీసుకురావటానికి ఉన్నాయి. రెవల్యూషన్స్తో ప్రాబ్లం ఏంటంటే, రెవల్యూషన్స్ లోపల అంతరంగంగా లోపల మార్పు చెందకుండా బయట స్ట్రక్చర్స్ని మార్చాలి, బయట గవర్నమెంట్స్ పనిచేసేటువంటి తీరు లేకపోతే స్ట్రక్చర్స్ని మనం మార్చాలి, నేను కాదు స్ట్రక్చర్స్ని మార్చాలని మొదలైనటువంటి లిబరలిజం అది.
ఇలాంటి లిబరలిజమ్స్ చేసినటువంటి రెవల్యూషన్స్ బొక్కబోల్తా పడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. రష్యన్ రెవల్యూషన్ ఎంతమందిని పొట్టబెట్టుకుంది, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎంతమందిని నరికేసింది. ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరికరాన్ని వాళ్ళు ఇన్వెంట్ చేశారు తలకాయలు నరికేసేయటానికి ఫ్రెంచ్ రెవల్యూషన్లో. గియటిన్ అంటాం దాన్ని. ఈజీగా తలకాయలు నరికేసేయచ్చు, చాలా మందిని తలకాయలు నరికేసే యంత్రం. దిస్ ఈస్ హౌ రెవల్యూషన్స్ వర్క్. బట్ పాల్ ఈజ్ నాట్ ఎ రెవల్యూషనిస్ట్. Paul is actually a reformer. He is taking a theological angle. He is not fighting actually against the slavery, but he is talking actually within the community of God. దేవుని యొక్క కమ్యూనిటీ మధ్యలో ఏ విధంగా మనం ఆల్టర్నేటివ్ న్యూ క్రియేషన్ కమ్యూనిటీని, అంటే కొత్త సృష్టిని మనం ఏ విధంగా ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు సంఘం అనేటువంటిది. సో ప్రకాష్, పాల్ పాయింట్ యాక్చువల్గా ఎక్కడ గ్యాదర్ అయ్యామని కాదు, ఎక్కడ గ్యాదర్ అయినా సరే నూతన సృష్టిగా మనం మనం మన మన మధ్యలో ఉన్నటువంటి ఎథిక్ ఉందా లేదా అనేటువంటి. ఆర్ వి యాక్టింగ్ లైక్ న్యూ క్రియేషన్? కొరింథులో పాపారాయిళ్ళందరూ కూడా, పెదరాయిళ్ళందరూ కూడా కలుస్తున్నారట. బోల్డంత డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు బల్ల టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చి కూర్చొని, అరే మనం పెద్ద పెద్ద వాళ్ళం కాబట్టి మనం మాట్లాడుకుందాం, మనందరం కలిసి తిందాము అని అంటున్నారు. కానీ ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి వాడు పొట్ట చేత్తో పట్టుకుని వీళ్ళ వైపు చూస్తున్నట్ట. కొరింథులో ఉన్నటువంటి కల్చర్ ఏంటంటే గ్రూపులుగా డివైడ్ అయ్యేటువంటి కల్చర్. మావాడు గొప్పడు, మావాడి చుట్టూ యాక్చువల్గా తిరుగుతాము అంటే ఎవరికి పెద్ద గ్రూప్ ఉంటే వాళ్ళు తోపులు అన్నట్టు. కొరింథులో పేట్రన్ సొసైటీ అంటాం. ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ అంటే వాళ్ళు తోపులు అన్నట్టు లెక్క కొరింథ సొసైటీలో. అంటే మన మోడర్న్ ఈక్వలెంట్లో కనుక చూసుకుంటే ఎవరు యూట్యూబ్కి అయితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు చాలా తోపులు అన్నట్టు కొరింథలో కూడా. సో అందుకని బాగా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభు బల్ల దగ్గర గ్యాదర్ అవుతున్నారు. 4% యాక్చువల్గా నించుని చూస్తున్నాడు అక్కడ. పౌల్ డైరెక్ట్గా మాట్లాడతలేదు. వన్స్ అగైన్ హీఈస్ బ్రింగింగ్ ద మెటా నారేటివ్ ఇంటూ ఈక్వేషన్. డూ యూ నో వాట్ ఇట్ ఈస్ గైస్? అసలు ఇదేంటో తెలుసా మీకు? హీఈస్ టెల్లింగ్ ద నారేటివ్, హీఈస్ టెల్లింగ్ ద స్టోరీ బిహైండ్ ఇట్. సో అందుకనే నేనేమంటానంటే లెటర్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ సింపుల్ లెటర్స్, అకేషనల్ మాత్రమే కాదు, దీస్ ఆర్ థియలాజికల్ లెటర్స్. నేను ఈ మాట అనటంతో చాలా పెద్ద మాట ఇది. ఎందుకంటే కొంతమంది అకేషనల్ కాబట్టి ఇది ఆ టైంకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు అని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అకేషన్ కాబట్టి అని. ఇంకొంతమంది అకేషన్తో పట్టించుకోకుండా లెటర్స్ని అన్వయించుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. అర్థమవుతుందా? ఈ 2 ఎక్స్ట్రీమ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు అకేషన్ని పట్టించుకోకుండా మెట్టగా తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా వైన్ పుచ్చుకో అనగానే వెంకటేశ్వర వైన్స్ దగ్గర కనిపించే వాళ్ళు ఉంటారు. బైబిల్ కూడా కింద పెట్టకుండా బైబిల్తోనే వెళ్ళొచ్చు, ఎందుకంటే అంత ఒబీడియన్స్. మరి ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే, అది మొదటి శతాబ్దానికి సంబంధించినటువంటివి కొన్ని ఉన్నాయమ్మా, ఇవన్నీ మొదటి శతాబ్దానికి, దీనికి మనకి సంబంధం లేదమ్మా అనుకునేవాళ్ళు కొంతమంది. నో. అందుకనే ఐఎమ్ బ్రింగింగ్ ఎ బ్యాలెన్స్ ఇన్ టు దట్ ఈక్వేషన్. దీస్ ఆర్ థియలాజికల్ లెటర్స్. ఏంటంటే అకేషన్ అర్థం చేసుకుంటూ, అకేషన్లో ఏ ప్రిన్సిపల్ని అయితే వాడుతున్నాడో, ఏ నియమాన్ని అయితే యాక్చువల్గా హైలైట్ చేస్తున్నాడో అకేషన్లో, ఆ నియమం ఈ రోజుకి మనకు వర్తిస్తుంది. ఉదాహరణకి తిండి విషయాల్లో డివైడ్ అవ్వద్దు. ఈ రోజు హోలీ కాదు అనేటువంటి దగ్గర రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులు డివైడ్ అవుతున్నారు.
ఈరోజు మనకి ఏ విధమైనటువంటి డివిజన్ లేదా రోజుల పట్ల మనకి? అసలు నవంబర్ రాగానే ఫేస్బుక్ డియాక్టివేట్ చేసేయాలనిపిస్తుంది. క్రిస్మస్ అన్యాచారం, బబులోను ఆచారం, దీన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళందరూ బబులోని పాటించేటువంటి వాళ్ళు, హే నీకు దండం పెడతాను రా నాయన, నేను ఎప్పుడు అట్లా క్రిస్మస్ చేసుకోలేదురా, నన్ను వదిలేసే. ఈ టైంలో చాలా మంది, నేను తాగలేదురా. మరి ఏం చేస్తావు నువ్వు క్రిస్మస్ ఈ అకేషన్లో? నేను యాక్చువల్గా కొంతమందికి యేసు ప్రభు యొక్క మంచితనాన్ని పంచుకుంటాను, యేసు ప్రభు చేసినటువంటి ఆ సువార్తను పంచుకుంటాను ఈ టైంలో. మా ఇంటి కింద ఎప్పుడు విన్నటువంటి వాళ్ళు, అసలు సువార్తకు బైబిల్ అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళ 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 దగ్గర ఒకసారి ఇంతకుముందు ఒక 2-3 ఇయర్స్ క్రితం మేము ఉన్నప్పుడు, మా ఇంటి చుట్టుపక్కల అందరూ కూడా అసలు యాక్చువల్గా యేసుప్రభు తెలియనటువంటి వాళ్ళు ఉండేవారు. అందులో కొంతమంది ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళని పిలిచి ఆ రోజు ఏం చేశాను తెలుసా? క్రిస్మస్ రోజు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివాము. నేనేం పాపం చేశానా? ఆ రోజు క్రిస్మస్ మీకు అసలు యేసుప్రభు అంటే ఎవరో చెప్పాలి ఈ రోజు మీకు నేను. ఎందుకంటే క్రిస్మస్ కదా, మనం కొంతసేపు అయిన తర్వాత మంచి మంచి అన్నం తిందాం, మనం బిర్యానీలు తిందాము. కానీ బిర్యానీలు తినే ముందు ఐ వాంట్ టు షేర్ విత్ యూ సంథింగ్. ఎందుకంటే ఆయనని సెలబ్రేట్ చేసుకుంటే ఆయన ఎవరో తెలియకపోతే మనకి చాలా చండాలంగా ఉంటుంది కదా. పార్టీ ఆయన చుట్టూ పెట్టుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పార్టీ ఎవరు చుట్టూ పెట్టుకుంటున్నాం వాళ్ళ గురించి మాట్లాడుకుందాం కొంతసేపు అని కూర్చున్నాం. యెషయా గ్రంథం ఓపెన్ చేసుకుని చదువుకున్నాం. అబ్బా అన్నారు వాళ్ళు, ఏంటి 700 సంవత్సరాల ముందే చెప్పాడు ఆ యెషయా ఈయన గురించి. ఇజంట్ దట్ ఎ గుడ్ థింగ్ దట్ ఐ డిడ్? సో ఇప్పుడు ఇమీడియట్గా కింద నుంచి ఎవరన్నా మా ఇంటి పక్కన క్రిస్టియన్స్ ఉంటే, క్రిస్మస్ చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చి తలుపులు బద్దలు కొట్టేసి వచ్చి, ఇప్పుడు ఇది చేసుకోవడానికి లేదు, మీరు పాపం చేస్తున్నారు, మీరు కంపల్సరీగా అని అన్నారు. ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఐ వాంట్ టు సే ప్రిన్సిపల్ అప్లైస్ టు అస్ స్టిల్ టుడే. రోజుల విషయంలో కొట్టుకోవద్దు. మెయిన్ పాయింట్ ఏంటంటే రోజును చేసినా సరే ఆర్ వి రియల్లీ ప్రభువుని ప్రతిష్ఠిస్తున్నామా లేదా ఆ రోజు? ఆ విషయంలో డివైడ్ అయ్యి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొట్టుకొని చచ్చి అసలు యాక్చువల్గా క్రిస్టియానిటీని మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి వాళ్ళే ఎక్కువ, క్రైస్తవ్యం బయట ఉన్నటువంటి వాళ్ళు. పుస్తకాలు రాసేస్తున్నారండి మిస్అండర్స్టాండ్ చేసుకొని. నౌ డూ యూ వాంట్ టు క్రియేట్ మోర్ అంటే ఇంట్రమ్యూరల్ అంటే ఇంట్లోపల మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు రోడ్డు మీదకి వెళ్ళి తగాదా పెట్టుకుంటావు వాటిని. రమేష్, ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మీ చెల్లి ఉన్నారా? చెల్లి కానీ తమ్ముళ్ళు కానీ ఉన్నారా రమేష్? అన్న ఉన్నారు. మీ అన్న మీరు ఎప్పుడైనా సరే మీ అన్న మీ చాక్లెట్ తినేసిన తర్వాత ఇద్దరు కత్తులు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకున్నారా? లేదన్న. ఇంట్లోనే కొట్టుకుంటారు, రూమ్ లో దబ్బి దబ్బి వేసుకుంటారు, గుద్దుకుంటారు, తిట్టుకుంటారు, ఇంట్లో చేసుకుంటారు. అవునా కదా? ఎందుకురా నా చాక్లెట్ తిన్నావు నువ్వు, ఈసారి నువ్వు పెడితే చూడు నేను యాక్చువల్గా నీకు ర్యాపర్ కూడా లేకుండా తినేస్తానంట కదా. We do that. But what is this nonsense of actually making a public spectacle everything? Paul Corinthians తో అంటున్నాడు, don't misuse your freedom, man. Don't misuse your freedom. క్రీస్తులో మీకు వచ్చినటువంటి లిబర్టీని మిస్యూజ్ చేసుకోవద్దు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే నేను ఈ ప్రిన్సిపల్స్ స్టిల్ అప్లై టు అస్. ఎగ్జాక్ట్గా అవే పనులు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం అవే పనుల్ని వేరే రకంగా చేయొచ్చు. అలాంటి పనులు మనం చేస్తాం, కానీ ప్రిన్సిపల్ ఒకటే. సో I want to pause actually 2 minutes here and then say, anybody have questions just based on what I said just now? వేరే క్వశ్చన్స్ ఏం అడగద్దు. నేను I don't want to, ఎందుకంటే I need to go more into epistles now. ఇప్పటిదాకా ఈ రోజు నేను చెప్పినటువంటి దాని మీద ఏమన్నా కామెంట్స్ ఉన్నాయా మీకు? అన్న వన్ డౌట్, మీరు ఇందాక చెప్పారు లైక్ స్పిరిట్ తో వాళ్ళు మాట్లాడారు అన్నట్టుగా. సో హౌ వి విల్ కమ్ టు నో లైక్ వెదర్ వి ఆర్ టాకింగ్ లైక్ వి ఆర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్? ఎక్కడ మాట్లాడాను నాకు ప్లీజ్. రోమన్స్ వాళ్ళది మధ్యలో కాంట్రడిక్షనరీ వచ్చినప్పుడు పాల్ మాట్లాడుతున్నారు కదా. అయితే ఆఫ్టర్ 9th chapter you mentioned the point that spirit 8th chapter. yeah
8th chapter. 8th చాప్టర్లో అంటే అంతకు ముందు వరకు కూడా నేను సర్కంసిజన్ చేసుకుంటే నేను దేవుడి పిల్లోడిని, సర్కంసిజన్ లేకపోతే అంటే సున్నతి ఉంటే దేవుడి పిల్లలు, సున్నతి లేకపోతే దేవుడి పిల్లలు కాదు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే దేవుడి పిల్లలు, ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే దేవుడి పిల్లలు కాదు. కానీ పౌలు ఏమంటున్నాడంటే లేదు లేదు, ఈక్వేషన్ మారింది. పిల్లలు ఈక్వేషన్ ఏంటంటే దేవుడి యొక్క సన్నిధి నీలో ఉంటే, యేసు ప్రభు ద్వారా నీకు యేసు ప్రభుని నువ్వు అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం నీకు ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ యొక్క వరం కాదు నేను చెప్పింది, పరిశుద్ధాత్మ అనే వరం యాక్చువల్గా మనకి ఇవ్వబడుతుంది. ఎవరైతే ఆత్మను కలిగి ఉన్నారో వారు దేవుని పిల్లలు. 8వ అధ్యాయంలో చెప్పడం మాట, those who have the spirit are the sons of God. సో నవ్ ఎ న్యూ డెఫినేషన్, దేవుడి పిల్లలు అనటానికి ఒక న్యూ డెఫినేషన్ వచ్చింది యేసు ప్రభు ద్వారా. ఏంటది న్యూ డెఫినేషన్? దోస్ హూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో ఎవరైతే దేవుని యొక్క ఆత్మ లేదో వాళ్ళు యాక్చువల్గా బయట వాళ్ళు. ఇప్పుడు ఎవరికైతే దేవుడి యొక్క ఆత్మ ఉందో వాళ్ళు యూదులైనా అన్యులైనా సరే వాళ్ళు లోపల వాళ్ళు. ఇప్పుడు సున్నతి ఉన్నా సున్నతి లేకపోయినా వాళ్ళు లోపల వాళ్ళు. ఎందుకు? ఆత్మ వాళ్ళలో ఉన్నాడు కాబట్టి. సో అందుకని యాక్చువల్గా న్యూ డెఫినేషన్ యేసు ప్రభు ద్వారా, న్యూ డెఫినేషన్ ఎవరు ఇన్సైడ్ ఎవరు అవుట్ సైడ్ అనేటువంటి దానికి న్యూ డెఫినేషన్ వచ్చింది. అది నేను మాట్లాడుతాను. అది మనకు ఎలా తెలుసు? పరిశుద్ధాత్మ నాకు ఇవ్వబడ్డా లేదా అనేటువంటిది నాకు ఎట్లా తెలుసు అంటే, పౌలు అందుకనే చెప్తూ ఉంటాడు ఏంటంటే, సో యేసు ప్రభుని మనం అంగీకరించిన తర్వాత, మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత అనుదినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో యాక్చువల్గా సాక్ష్యం ఇస్తూ ఉంటాడు మన దేవుని యొక్క పిల్లలు అని. సో ఎవ్రీడే యాక్చువల్లీ ఈ ఐడెంటిటీలో మనం బలపడేటట్టుగా, ఈ నూతన సాక్షాత్కారం ఏదైతే ఉందో, నూతన ఐడెంటిటీ ఏదైతే ఉందో, నూతన ఉనికి ఏదైతే ఉందో, ఆ ఉనికిలో నేను ఎదిగేటట్టుగా యాక్చువల్గా ఆయన నాకు సహాయం చేస్తుంటారు. ఆయన నాకు సాక్ష్యం ఇస్తుంటారు, రే సాయి నీకు నూతన ఉనికి ఉంది ఈరోజు. యు ఆర్ నాట్ ఎ నార్మల్ యు ఆర్ యాక్చువల్లీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నువ్వు విడవబడినటువంటి వాడు కాదు, నువ్వు దేవుడి చేత ప్రేమించబడినటువంటి వాడివి, దేవుని చేత ఎన్నుకునబడినటువంటి దానివి. This is how he really says. This is how he talks about పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఓకే, డస్ ఇట్ మేక్ సెన్స్? Yeah. I'll ask question. Yeah. ఇప్పుడు లెంట్ జరుగుతుంది కదా. Yeah. సో లెంట్ లో ఇప్పుడు మీరు చెప్పినప్పుడు క్రిస్మస్ టైంలో మీరు 53 చాప్టర్స్ అయిపోయా మీరు మాట్లాడారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లెంట్ టైంలో దేవుని స్తుతించకూడదు, అంటే అవే సిలువ పాటలు తప్ప ఇంకేం పాడడానికి వీల్లేదు. సో ఈ స్లో పాటలు పాడడం ఒక విధంగా ఆయన స్తుతించడమేనా, లేక ఊరికే జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ సారో దట్, or you can sing some songs which praise the Lord first and then start your thing. So because some people don't agree here, that will sing some other song to worship the Lord. ఒకటి ఇక్కడ మనం 2 విషయాల్ని మనం డిస్టింగ్విష్ చేయాలి. ఏంటంటే మన ఫెయిత్ని, మన విశ్వాసాన్ని మనం 2 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాం. మన విశ్వాసంలో 2 రకాలుగా పార్టిసిపేట్ చేస్తాం మనం. ఒకటి కార్పొరేట్, అంటే అందరం కలిసినప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తాం, మన విశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇంకొకటి పర్సనల్, ఇండివిజువల్గా మన యొక్క విశ్వాసాన్ని మనం ఏర్పాటు చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కార్పొరేట్గా కలిసినప్పుడు మనకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఏమన్నామంటే అందరం మనం ఒక మంచి అకేషన్ తీసుకుంటానండి. ఈరోజు మనం హార్వెస్ట్ ఫెస్టివల్ మనం మాట్లాడుకుందాం. హార్వెస్ట్ ఫెస్టివల్ అని ఉందనుకుందాం, అంటే దేవుడు మనకు హార్వెస్ట్ ఇచ్చాడు అనేటువంటి దాన్ని మనం చేసుకుందాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కార్పొరేట్గా కలిసినప్పుడు దేవుడే నిజంగా మనకు కలిగిందంతా కూడా ఇచ్చినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. కార్పొరేట్గా అట్లా కలిసినప్పుడు ఒక అతను వచ్చి, లేదు మనం దినవృత్తాంతాలు కదా, దాన్ని ఏమంటారు, లామెంటేషన్, విలాప వాక్యాలు మనం చదువుదాం ఉందాం.
వాళ్ళు విలాప వాక్యాలు యాక్చువల్గా అది కాదు బ్రదర్, మనకు అకేషన్ అది కాదు. కార్పొరేట్ గా మనం ఈరోజు ఇది మాట్లాడుకోబోతున్నాం మనం అని అంటే, ఏ విలాప వాక్యాలు దేవుని వాక్యం కాదా అన్నాడు. నో కార్పొరేట్ ఎక్స్ప్రెషన్ లో మన అందరం కలిసి ఒక మాట అనుకున్నాం, లెట్స్ ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్ టుడే లైక్ దిస్ అని. కానీ ఇండివిజువల్ గా దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ లైక్ దాట్. నేను ఇండివిజువల్ గా ఇంట్లో చదువుకున్నప్పుడు ఆ రోజు నేను విలాప వాక్యాలు చదువుకోవచ్చు, ఏదైనా చదువుకోవచ్చు. కానీ కార్పొరేట్ గా నేను కలిసినప్పుడు వి ఆల్ యాక్చువల్లీ ఆర్ గ్యాదరింగ్. ప్రతి ఒక్క గ్యాదరింగ్ కూడా ఒక ఉద్దేశంతో గ్యాదర్ అవుతున్నాం. మన ఊరిని గ్యాదర్ అవ్వట్లేదు కదా, ఒక ఉద్దేశంతో గ్యాదర్ అవుతున్నాం. లెంట్లో ఎవ్రీ డే మనం గ్యాదర్ అవుతున్నప్పుడు, నేను చీరాల్లో ఉన్నప్పుడు మా చర్చ్ బ్యూటిఫుల్ టైం నాకు ఇది. ఎందుకంటే ఎవ్రీ ఈవినింగ్ జాసన్ నేను లెంట్కి వెళ్ళేవాళ్ళం బైబిల్ పట్టుకొని. ప్రతి సాయంత్రం యాక్చువల్గా శిలువ ధ్యానాలు చేసేటప్పుడు, ప్రతి సాయంత్రం యాక్చువల్గా యేసు ప్రభు యొక్క శ్రమల్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నా మొట్టమొదటి నేను యేసు ప్రభుని అంగీకరించింది ఫిబ్రవరి టైంలో అయితే. సో ఆ తర్వాత వచ్చినటువంటి లెంట్ సీజన్లో నేను యాక్చువల్గా చాలా బలపడ్డాను. ఎందుకంటే ఎవ్రీ డే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు మెడిటేట్ ద క్రాస్. సో కార్పొరేట్ ఎక్స్ప్రెషన్ అది కల్పించింది నాకు. సో ఆ వెసులుబాటుని కల్పించింది నాకు. నేను ఒక నూతన బిలీవర్గా నేను వచ్చిన తర్వాత ఒక సిస్టమాటిక్ వేలో నేను క్రాస్ని మెడిటేట్ చేయడానికి, ఒకవేళ అలాంటి వెసులుబాటు కనుక లేదనుకుంటాను, ఐ వుడ్ నాట్ హ్యావ్. నేను ఏదో నేను డెఫినెట్గా నేర్చుకునేవాడిని, కానీ సిస్టమాటిక్గా ఆ పీరియడ్లో వీఆర్ ఆల్ మెడిటేటింగ్ కార్పొరేట్లీ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. బట్ ఇండివిజువల్గా నేనున్నప్పుడు ఐ కెన్ సింగ్ ఎనీ సాంగ్స్, ప్రైజ్ సాంగ్స్. ఇంకా చెప్పాలంటే మనం we should praise every minute, every moment. So there is no restriction. But church actually corporate ga decide chesinappudu, this is the time that we do. I think it's okay that we do if you are part of the church. Ledu anukunnam, kontamandi lent nu paatinchiనటువంటి వాళ్ళు ఉంటారు సంఘాలు కొంతమంది. It's okay if they don't. If they really want to meditate, వాళ్ళు సిస్టమాటిక్ గా గనక క్రాస్ ని మెడిటేట్ చేయడానికి వాళ్ళు ఏదో ఒక లెంట్లో కాకపోయినా వేరే ఒక టైంలో కనుక ఏదైనా ఇస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఓకే. అలాని లెంట్లో చేసేటువంటి వాళ్ళు కేవలం క్రాస్ని లెంట్ సీజన్లో మాత్రమే చేస్తారనుకుంటే పొరపాటు. ఎందుకంటే వీ డోంట్ ప్రీచ్ ఎనీథింగ్ బట్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. ఎవ్రీ మెసేజ్ యాక్చువల్లీ ఈజ్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ క్రైస్ట్. సో కాకపోతే ఏంటంటే లెంట్లో థిక్గా ఇంకొంచెం డీప్గా అందులోకి వెళ్దాము అనేటువంటిది మనం టైం తీసుకుంటున్నాం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటింగ్ విత్ గాడ్. అమెరికాలో డేటింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, జోన్స్ అండ్ ఐ యాక్చువల్లీ ఈ మాట చెప్పొద్దు, ఇట్స్ బీన్ అ వైల్ సిన్స్ వీ వెంట్ ఫర్ ఎ డేట్. హోప్ షీ ఈస్ నాట్ లిసనింగ్ టు ద థింగ్. సో హస్బెండ్ వైఫ్ ఏం చేస్తారంటే, రోజు కలిసి ఉన్నా సరే వాళ్ళు ఒక టైం తీసుకుంటారు, వారానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో, మనం అన్ని ఫోన్లన్నీ ఆపేసి మన ఇద్దరం వెళ్ళి ఒక చోటకి వెళ్ళి కూర్చుని మనం మాట్లాడుకుందాం, లేకపోతే వారానికి ఒకసారి కలిసి వంట చేసుకుందాం ఇద్దరం, అంటే ఏదో ఒక యాక్టివిటీ కలిసి చేసుకుంటాం. దే కాల్ ఇట్ యాజ్ డేటింగ్. పెళ్లిగాక ముందు చేసుకునేవి డేటింగ్లను కూడా అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కాకపోతే నేను ఎస్పెషల్లీ కవెనెంట్ తర్వాత, మ్యారేజ్ అనేటువంటి కవెనెంట్ తర్వాత మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నాను. సో ద డేటింగ్ దట్ వీ హ్యావ్, ఇట్స్ అ స్పెషల్ టైం దట్ వీ టేక్ హస్బెండ్ అండ్ వైఫ్. అట్లానే యాక్చువల్గా మాకు ప్రతిరోజు స్పెషల్ టైమే అనుకునేవాళ్ళు. ప్రైజ్ గాడ్, you guys are great. But nalanti people ki we need special times. So entante Jones and I need a special time. I'm busy most of the time. I need actually intentionally to take time to spend time with my wife, to spend time with my children. But other times I spend too, but this is the time I'm taking and saying that, okay, so I'm saying no to everything, I'm saying yes to you guys. So it's okay to do that kind of rhythms. Okay? Yeah. అన్నా ఆప్షన్ ఉందేనా? Yeah. అన్నా అంటే ప్రాక్టీసెస్ ని ప్రిన్సిపల్స్ ని ఎలా డివైడ్ చేయాలి? అంటే ఓల్డ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, దాని ద్వారా ఎలా ప్రిన్సిపల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా? So yeah, that's a good point actually. So you mean saying patrikallo పత్రికలు. yeah, for that we need to understand what the social customs we need to know.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీట్ ఈచ్ అదర్ విత్ ఎ హోలీ కిస్ అని స్క్రిప్చర్ ముద్దు పెట్టమందని చెప్పేసి చర్చిలో వెళ్ళి ప్రతి సిస్టర్కి మనం హోలీ కిస్ని ఇస్తున్నాం అనుకోండి, లేకపోతే ప్రతి బ్రదర్కి మనం హోలీ కిస్ ఇస్తున్నాం అనుకోండి. ఇట్ డజంట్ వర్క్ ఇన్ అవర్ కల్చర్. రాళ్ళేసి కొడతారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనల్ని. అంటే ఆల్రెడీ చూస్తున్నారు మనల్ని, బట్ దే విల్ సీ దిస్ యాజ్ ఎ గుడ్ అకేషన్ ఫర్ దెమ్. మనం తప్పు చేయకుండానే మీద పడేవాళ్ళు డెఫినెట్గా. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ అ ప్రాక్టీస్ అట్ ద టైమ్. ఇఫ్ యూ నో సోషల్ కస్టమ్ కనుక మనకు అర్థమైతే వీ నో దట్. బట్ ఇన్ అవర్ కల్చర్ యాక్చువల్లీ వీ గ్రీట్ ఈచ్ అదర్. సి ద ప్రిన్సిపల్ దేర్ ఈజ్ గ్రీటింగ్ అఫెక్షనేట్లీ. హోలీ కిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అఫెక్షన్ ఇన్ దట్ కల్చర్. వాళ్ళ కల్చర్లో ఎఫెక్షన్, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఎఫెక్షన్ని ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి విధానం హోలీ కిస్సింగ్ ఈచ్ అదర్. సో మన కల్చర్లో నౌ వి థింక్ ఓకే, వన్ ప్రిన్సిపల్ ఈజ్ వీ నీడ్ టు గ్రీట్ ఈచ్ అదర్ అఫెక్షనల్లీ. మొహం మార్చుకొని మొహం మంటలో పెట్టుకొని గ్రీట్ చేసుకోవటం కాదు. మనం ఒకళ్ళకొకళ్ళం మనం యాక్చువల్గా అఫెక్షనేట్గా గ్రీట్ చేసుకోవాలనేటువంటిది. అది ఎట్లా మన కల్చర్లో? మేబీ నార్త్ ఇండియన్ కల్చర్లో దే హగ్ ఈచ్ అదర్, రైట్? సో క్రిస్టియన్ సబ్ కల్చర్ కొంతమంది హగ్గింగ్ కూడా కొంచెం పొరపాట్లు అవుతాయని చెప్పేసి దే హ్యావ్ సైడ్ హగ్స్. లేకపోతే కొన్నిసార్లు అఫెక్షనేట్గా మనకి నమస్కారం చెప్పుకోవడం. సో ద ప్రాక్టీసెస్ ఆర్ డిఫరెంట్. అఫెక్షనేట్ గ్రీటింగ్స్ అనేటువంటిది ప్రతి కల్చర్లో ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది దానికి. సో వి సీ ఆ విధంగా మనం వీ కెన్ సెపరేట్. అండ్ దెన్ ప్రశాంత్, ఐ వాంట్ టు సే వన్ థింగ్. నాట్ ఎవ్రీ అకేషన్ ఈజ్ సో ఈజీ లైక్ ఐ సెడ్ జస్ట్ నౌ. నేను చాలా ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆర్ వెరీ డిఫికల్ట్. పత్రికల్లోనే సమ్ ఆర్ వెరీ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డస్ ఇట్ మీన్? ఐఎమ్ నాట్ రియల్లీ సెయింగ్ దట్ తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఐ వోంట్ పర్మిట్ యాక్చువల్లీ విమెన్ టు ప్రీచ్ ఆర్ టు హ్యావ్ అథారిటీ. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ వన్. వెరీ వెరీ డిఫికల్ట్ వన్. ఎలా డిఫికల్ట్ అని చెప్పానంటే, ఈవెన్ ద గ్రీక్ సెంటెన్సింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ దట్. సింటాక్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ దట్. ఆ గ్రీక్లో డిడ్ వి గెట్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ రైట్? నో, there are 8 different ways. ఒక సింగిల్ పాయింట్ని 8 డిఫరెంట్ వేస్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. 8 డిఫరెంట్ వేస్. So we have some complexities like that. And I admit that when I come to patrikal చదివేటప్పుడు కొన్ని ప్లేసెస్లో I really have to say, man, so I hope somebody does more research on this one and then come up with some good solution on that. And that's why scholars are there doing good research on things. And then we need to keep ourselves up to that. Okay? Yeah. అన్నా నాకు డౌట్ అన్నా అడుగు. Yeah. But ఈ లెసన్ కి సంబంధించిందేనా లేకపోతే సో జనరల్? అవునన్నా, ఈ లెసన్ సంబంధించింది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు పీటర్ క్లౌడియస్ చక్రవర్తి కాలంలో స్కాటర్డ్ అయినటువంటి జూయిష్ క్రిస్టియన్స్ కి రాశారని చెప్పారు కదా. సో క్లాడియస్ టైంలో స్కాటర్ అయినటువంటి వాళ్ళకి రాశాడు, కానీ క్లాడియస్ టైంలోనే రాసినటువంటి లెటర్ కాదు అది. అదే అన్న, అది మరి యాక్ట్స్ 2nd చాప్టర్ లో పెంతెకోస్తు పండుగ రోజు కొంతమంది అంటే అక్కడ కొన్ని ప్లేస్లను అడ్రస్ చేస్తారు కదా, 1 పీటర్ 2nd verse లో. అలాగే Yeah. 2nd chapter 5th నుంచి 11th verses లో అంత కొన్ని Yeah. ప్లేస్లు ఉంటాయి కదా. అంటే వాళ్ళకి యాక్చువల్ గా వీళ్ళకి ఈయన రాసిన లెటర్ ని వీళ్ళకి ఏమైనా రిలేషన్ ఉండి ఉంటది అన్న? ఎస్, డెఫినెట్లీ. అంటే నేనేం చెప్తున్నానంటే ఆ ప్లేసెస్లో యూదులు కూడా ఉన్నారు, స్కాటర్ అయినటువంటి యూదులు ఉన్నారట ఆ ప్లేసెస్లో. అవును. ఎందుకంటే ఆ ప్లేసెస్లో కొంతమంది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి కొంతమంది యూదులు మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు అందులో కొంతమంది క్రైస్తవులుగా అయ్యి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, అందులో క్రైస్తవులు అవ్వకుండా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి.
అట్ ద సేమ్ టైం క్లాడియస్ టైంలో చెదరగొట్టబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ఓకే ఆల్ దీస్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆర్ దేర్. ఎట్లా తెలుసు మనకి క్లాడియస్ టైంలో చెదరగొట్టబడినటువంటి వాళ్ళు? వన్స్ అగైన్ కెరన్ జోబ్స్ యాక్చువల్గా డస్ ఎ ఫినామినల్ రీసెర్చ్ ఆన్ దట్ వన్. అండ్ షీ టాక్స్ అబౌట్ యాక్చువల్గా ఆ టైంలో ఏ సిటీస్ లో మనకి రోమన్ లెటర్స్ నుంచి ఏ సిటీస్ నుంచి మనకు పంపించారు, ఇవన్నీ వి కమ్ టు నో దట్. ఓకే 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 థ్యాంక్ యూ. Yeah. All right. So now, what I'll do in the next 10 minutes is what. So నేను లాస్ట్ వీక్ మీకు ప్రామిస్ చేసినట్టుగా పవర్ పాయింట్ చూపిస్తాను మీకు నేను. ఓకే, నాలాంటి వాడికి నాలాంటి పవర్ పాయింట్లు అంత పెద్ద, నేను కలర్ బ్లైండ్, నా కలర్స్ తెలియదు సరిగ్గా. ఓకే, సో నా పవర్ పాయింట్లో జిగేల్ పిక్చర్స్ తర్వాత జిగేల్ కలర్స్ కనుక లేకపోతే ఇట్స్ బికాస్ యాక్చువల్గా ఒక అంధుడు తయారు చేసినటువంటి మీరు పవర్ పాయింట్ని చూస్తున్నారని జ్ఞాపకం చేసుకోండి. సో కాంటెంట్ చూడండి. సో జిగేల్ కలర్స్ చూడొద్దు, ఎందుకంటే అవి ఉండవు బేసికల్లీ. నాకు ఏవైతే నేను ఈజీగా గుర్తుపట్టగలను అలాంటి కలర్స్ని పెట్టుకుంటాను నేను. ఐఎమ్ కలర్ బ్లైండ్. ఎస్, జిగిల్ కంటెంట్ ఉన్నది కదన్నా చాలా. Thank you. That's all. All right. So you see this one, right? Okay. So ఇందులో I go through little bit quickly. నేనేం చేశానంటే, ఎందుకు నా పవర్ పాయింట్స్ నేను తర్వాత తీసుకొస్తాను, నా టీచింగ్ తర్వాత నేను పవర్ పాయింట్స్ ఎందుకు తీసుకొస్తానంటే, చాలాసార్లు పవర్ పాయింట్స్లో బుల్లెట్ పాయింట్స్లో ఆలోచించినప్పుడు మనం మైండ్స్లో కరెక్ట్గా స్టిక్ అవ్వవు. మనకి బుల్లెట్ పాయింట్స్ని మనం గుర్తుంచుకోవాలి అని చెప్పేసి బట్టి కొడతానికి ప్రయత్నిస్తాము. నా దృష్టిలో అది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే మనం ఈజీగా మర్చిపోతాం. కానీ నేను ఒక స్టోరీ ఫామ్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇందాక రోమన్స్ని ఎట్లా చదవాలనేటువంటిది స్టోరీ ఫామ్లో నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతాయి. ఓహో, సో ఇట్లాగా మనం చేయాల్సినటువంటిది అనేది మీకు స్టిక్ అయిపోతుంది మైండ్లో. ఆ తర్వాత నేను పవర్ పాయింట్ చూపిస్తే మీకు నేను రాసినటువంటి పాయింట్స్ మీకు ఈజీగా గుర్తుపెట్టేస్తారు మీరు. ఓకే, బ్రదర్ చెప్పాడని ఈజీగా మీరు కనెక్ట్ చేసేసుకుంటారు. అందుకని నేను ఏం చేస్తానంటే, యూజువల్గా అట్లా వర్కౌట్ అయింది నాకు, కాబట్టి అట్లా చెప్తున్నాను నేను. ఓకే, సో నౌ ఎపిసోడ్స్ వెంటనే మ్యూట్లు చేసేద్దాం. సో టిపికల్ లెటర్ ఫస్ట్ సెంచరీ ఎపిసోడ్స్లో అంటే లెటర్స్ ఎలా రాసుకున్నారు అనేటువంటిది పాల్ యాక్చువల్గా నేను కొత్త లెటర్ రైటింగ్ కనిపెడతానని ఏం అనలేదు. యూజువల్గా మొదటి శతాబ్దంలో లెటర్స్ ఎట్లా రాసుకున్నారు, ఆయన కూడా అట్లనే ఆ ఫార్మాట్లోనే రాశారు, కాకపోతే థియలాజికల్ యాంగిల్ని తీసుకొని రాశారు. సో సాల్యుటేషన్ అంటే సెల్యూట్ చేయటం, వాళ్ళకి గ్రీటింగ్స్, ఆథర్ ఎవరికి రాస్తున్నారు అని ఒక రకమైనటువంటి గ్రీటింగ్ రాయటం. ఆ తర్వాత సెకండ్ పార్ట్, అందులో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం, వాళ్ళ కుశలాలు కనుక్కోవటం, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నానని చెప్పటం. అంటే చేయకపోయినా చేస్తున్నానని చెప్పటం అనేటువంటిది కాదు, పౌలు మనలాంటి వారు కాదు. సో ఆయన నిజంగా నేను ఈ ప్రేయర్ మీద ఫిలిప్పీలకు రాసిన పత్రిక దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక పాయింట్ నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఒకవేళ నేను చెప్పకపోతే జ్ఞాపకం చేయండి నాకు అది. తర్వాత బాడీ ఆఫ్ ద ఎపిసోడ్, ఎందుకు ఏం రీజన్స్, ఎందుకోసం అకేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అకేషన్ ఏ రీజన్స్ కోసం ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు, అది బాడీ ఆఫ్ ద లెటర్లో కనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఇప్పుడు ఈ నేపథ్యంలో పలు కారణాలను రాసిన తర్వాత ఈ నేపథ్యంలో ఉత్తరం రాసేటువంటి ఆయన ఏ విధమైనటువంటి అడ్వైజ్, అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి సలహా ఇస్తున్నారు, ఏ విధమైనటువంటి బోధిస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత ఫేర్వెల్, ముగింపు. సో వాళ్ళందరికీ బాయ్ చెప్పటం ఉత్తరంలో. ఇది ఏమి పెద్ద కష్టమైనది ఏం కాదుగా మీకు గుర్తుంచుకోవడానికి.
మనం కూడా అంతే కదా రాసేది. లాస్ట్ వీక్ నేను చెప్పాను ఉభయ కుశలో పరి అని చెప్పేసి పటపట వెళ్ళిపోతాం కదా. సో నేను చెప్పాను అకేషన్స్తో రాశాను. మా నాన్నకి నేను లెటర్ రాసినప్పుడు కొంచెం ఒక 200 కొంచెం 500 ఎక్కువ పంపించమంటే 250 తక్కువ పంపించారనే సంగతి నేను చూపించాను. అకేషన్స్ మాట్లాడాను. రాసినటువంటి లెటర్లో వన్స్ అగైన్ ఎగ్జార్టేషన్, కాబట్టి నాన్న నువ్వు చాలా జాగ్రత్తగా చదవాలి ఇక నుంచి, డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకూడదు అని అడ్వైస్ ఇవ్వటం మా నాన్న. ఆల్ దోస్ థింగ్స్ వీ హావ్ సీన్, రైట్. తర్వాత ఈ టైప్ ఆఫ్ లెటర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇది ఇది దయచేసి మీరు బట్టి కొట్టద్దు, ఏం చేయొద్దు. ఐ వాంట్ టు సే ఇట్లాంటివి బట్టి కొడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐ సింప్లీ వాంట్ టు సే ఏంటంటే ఏమంటానంటే, నేను ఇప్పుడు కొన్ని లెటర్స్లో ఫ్యామిలీ లెటర్స్ ఉంటాయి. ఫ్యామిలీ లెటర్స్ అంటే కుటుంబంలో ఒకరికొకళ్ళు కుటుంబంలో రాసుకున్నట్టుగా రాసుకుంటారు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు రాసుకున్నట్టుగా రాసుకుంటారు. కొన్నిట్లో కొన్ని ఉత్తరాలు ఏంటంటే నేను దయచేసి అంటే ఎవరినో రికమెండ్ చేస్తూ రాసినటువంటి లెటర్స్. మనం ఈ రోజుల్లో రెఫరెన్స్లు రాసుకుంటాం కదా, ఒకరికొకళ్ళు రికమెండేషన్ లెటర్స్ రాసుకుంటాం కదా. అట్లాంటి లెటర్స్ కూడా ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్లో. ఏంటి ఉదాహరణకి ఫిలెమోన్ ఒనేసిమస్ని రికమెండ్ చేస్తూ రాసినటువంటి లెటర్. ఓకే, అకేషన్ ఏంటంటే ఒనేసిమస్ పారిపోయాడు. పౌలు గారి దగ్గరికి, పౌలు గారు అతన్ని చూడటం జరిగింది. చూసిన తర్వాత ఆయన సువార్త చెప్పడం, సువార్తను అంగీకరించడం, తర్వాత ఒనేసిమ్ని ఒక బ్రదర్గా అంగీకరించు అని చెప్పేసి రికమెండ్ చేస్తూ రాసినటువంటి లెటర్. వన్స్ అగైన్ ఇది కూడా థియలాజికల్ లెటరే. ఎందుకంటే ఈ బ్రదర్ అనేటువంటి మాట యేసు ప్రభులో సంతరించుకున్నటువంటి ఒక నూతన ఉనికిని ఆధారం చేసుకుని రాస్తున్నటువంటి మాట అది. సో కాబట్టి ఏంటంటే మెటా నేరేటివ్లో దూరంగా చేసినటువంటి పాయింట్ కాదు, మెటా నేరేటివ్ లోపల రాసినటువంటి పాయింట్ అది. సో డయాట్రైబ్ అంటాం. డయాట్రైబ్ అంటే ఏంటంటే కొంతమంది ఇమాజినరీ అపోనెంట్స్ని, అంటే నేను ఈ మాట చెప్తే వీడు ఆ మాట అంటాడు. ఇప్పుడు నేను కూడా మీతో మాట్లాడేటప్పుడు నేను ఇమాజినరీ అపోనెంట్స్ నా ఎదురుగా లేకపోయినా సరే వాళ్ళు అట్లా అంటారు నన్ను అని ఊహించుకొని నేను చెప్పినవి ఉంటాయి. మీరు విన్నారా కొన్నిసార్లు నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు. సో దట్ ఈస్ కాల్డ్ డయాట్రైబ్. డయాట్రైబ్ అంటే అపోనెంట్స్ ఎగ్జాక్ట్గా ఎదురుగా కూర్చొని మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పడం అనేటువంటిది కాదు. నేను ఈ మాట మాట్లాడితే వాడు అట్లా తీసుకుంటాడు ఖచ్చితంగా, కాబట్టి బాబు నేను ముందుగానే చెప్తున్నాను వినండి అని అట్లాంటివి మాట్లాడటం. సో ఉదాహరణకి రోమిల్కి రాసినటువంటి పత్రికలో పౌల్ గారు ఏమంటారంటే, హీఈస్ ఇమాజినింగ్ దట్ అపోనెంట్స్, జూయిష్ అపోనెంట్స్ విల్ సే, అదేంటి నువ్వు మరి అట్లా మాట్లాడుతున్నావు, ధర్మశాస్త్రం ద్వారా కదా నీతిని మనం సంతరించుకునేది అని ఒక అపోనెంట్ ఇమాజినరీగా కనుక మాట్లాడితే, ఒక ఇమాజినరీ అపోనెంట్ మాట్లాడితే, ఒకవేళ అట్లా కనుక మీరు అంటే, రే అబ్రహాంను చూసారా, అబ్రహాంకి ఏముందంటే ధర్మశాస్త్రం, దేవుడు నమ్మాడు, నీతిగా ఎంచబడింది అనే సంగతి మీరు చూడలేదా అని మాట్లాడుతున్నాడు, ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. అంటే ఇమాజినరీ అపోనెంట్ రేజ్ చేసేటువంటి ఒక పాసిబుల్ అబ్జెక్షన్ని తను పరిగణలోకి తీసుకొని ఆ అబ్జెక్షన్ యాక్చువల్గా ఆన్సర్ చేస్తున్నాడు థియలాజికల్గా. అర్థమవుతుందా నేను చెప్పేది? సార్ అందుకనే వీటిని రాసుకోవటంలో, మీరు వీటిని కాపీ చేసుకోవటంలో మీరు దయచేసి డోంట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ దిస్ వన్. నా మాట వినటంలో మీరు స్పెండ్ చేయండి. సో తెస్సలోనికల్కి రాసినటువంటి పత్రిక చాలా ఇంట్రెస్టింగ్ పత్రిక అది. దీన్నే చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి పత్రికలు ఆ రెండు కూడా. మొదటిది రెండోది, ఇది రెండు మిస్అండర్స్టాండ్ చేసుకునేట్టు. అందులో బోల్డ్ అంత ఎగ్జార్టేషన్ ఉంది. పౌలు గారు వాళ్ళకి చాలా పడి తింటాం కాదురా వేరే వాళ్ళ మీద, యేసుప్రభు వచ్చేస్తున్నాడు అని చెప్తున్నానని చెప్పేసి, యేసుప్రభు వచ్చేస్తున్నాడు కదా ఇక మేము ఉద్యోగాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, చర్చిలో ఆల్రెడీ బోల్డ్ అంత డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఏం చేస్తారు ఆయన వచ్చిన తర్వాత, మీరు డబ్బులు అంతా వేసుకుని వెళ్తారా ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఇల్లో పడి తింటున్నారు. అట్లా కాదురా మీరు చేసేది. హీఈస్ కమింగ్ బట్ నాట్ సో సూన్. He may come anytime, but you will understand. లేకపోతే కొంతమంది తెస్సలోనికలు, పౌలు గారు మీరు ఏంటండి చెప్పారండి, వచ్చేస్తున్నాడని చెప్పారండి మీరు, మా వాళ్ళు చచ్చిపోయారు ఇప్పుడు, మరి ఆయన రాకముందే చచ్చిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి మీకు
అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, రే తెలీదా మీకు, పోయారు మీ వాళ్ళు, యేసు ప్రభు రాకముందే పోయారు. అంటే ఆయన వచ్చిన తర్వాత వాళ్ళని లేపడంటారా? ఈ క్వశ్చన్స్ అన్ని మనకు సిల్లీ క్వశ్చన్స్ లాగా అనిపించవచ్చు, కానీ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి రోమా వాళ్ళకి, అంటే గ్రెకో రోమన్ కల్చర్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ సంస్కృతిలో ఉన్నటువంటి తెసలోనిక వాళ్ళకి, దీస్ ఆర్ యాక్చువల్లీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఫర్ దెమ్. సో న్యూ కమ్యూనిటీ ఇవన్నీ కూడా. పౌల్ గారు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేకపోయారు, అక్కడ ఉన్నటువంటి పర్సిక్యూషన్ వల్ల ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది అక్కడి నుంచి. సో కాబట్టి ఏంటంటే we need to understand, ఇందులో ఎగ్జార్టేషన్ లెటర్స్, ప్యూర్గా ఎగ్జార్టేషన్ రాసినటువంటి లెటర్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, స్పెసిఫిక్ అకేషన్ నేను చెప్పాను, అకేషన్స్ అని. సో ఈ సర్కమ్స్టాన్స్ అనేటువంటిది, అకేషన్ అనేటువంటిది ఆథర్ సైడ్ నుంచి రావచ్చు, లేకపోతే రీడర్ సైడ్ నుంచి రావచ్చు. రీడర్ సైడ్ నుంచి వచ్చింది నేను లాస్ట్ వీక్ చెప్పాను, కొరింథీయులకు రాసిన పత్రిక. క్లోయిల్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పౌల్ గారికి చెప్పారు, అందులో విన్నటువంటి విషయాలను రెస్పాండ్ అవుతూ ఆయన రాశారు. ఆ తర్వాత కొరింథీయులే ఒక లెటర్ రాశారు, మన దగ్గర లేదు అది. పౌల్ గారికి రాసినటువంటి లెటర్లో కొన్ని విషయాలు ప్రస్తావించారు, అది చూశాను, లాస్ట్ వీక్ చూశాం కదా. ఏంటి అట్లా చూస్తున్నారు, జ్ఞాపకం లేదా మీకు అందరికీ? సో కాబట్టి ఏంటంటే అది రీడర్స్ నుంచి వచ్చినటువంటి అకేషన్, అది సందర్భం అది. కానీ ఫిలోమెన్కు రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో, పత్రిక ఏదైతే ఉందో, అది ఫిలెమోన్ దగ్గర నుంచి వచ్చినటువంటిది కాదు, అది పౌల్ గారి దగ్గర నుంచి, ఆథర్ సైడ్ నుంచి ఉద్భవించినటువంటి అకేషన్ అది. సో ఆ రెండు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఓకే, సో యూజువల్గా అకేషన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క బిహేవియర్లో ఏదో కరెక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక తెస్సలోనికలు రాసిన పత్రికను గురించి మెన్షన్ చేశాను. పడితింటున్నారు కొంతమంది, వాళ్ళకి చెప్పాలి, రే మీరు పని చేసుకోకపోతే మీకు అర్హత లేదురా, తినేటువంటి అర్హత లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కరెక్షన్కి అవసరం వాళ్ళకి. కొరింథీయులు యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ బయట సంస్కృతిలో గ్రూపులుగా తయారవటం, గ్రూపిజం అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు తోపులు అనేటువంటి కల్చర్ ఎక్కువ ఉంది. సో అది సంఘం లోపలికి తీసుకొచ్చారు. పౌల్ గారు ఏమంటున్నారంటే, సంఘంలో కూడదురా అట్లాంటివి అని ఎగ్జార్ట్ చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ని అక్కడ. ఈవెన్ కొన్ని గిఫ్ట్స్ని ఆధారం చేసుకొని కూడా జనాలను పోగేసుకుంటున్నారు. మాకు భాషలో ఉంది కాబట్టి మాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండాలని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని కూడా కరెక్ట్ చేస్తున్నారు. సో డాక్ట్రినల్ ఎర్రర్, కొన్ని డాక్ట్రినల్ ఎర్రర్స్ని, ఎవరు డాక్ట్రినల్ ఎర్రర్స్? గలతీలకు రాసినటువంటి పత్రిక డాక్ట్రినల్ ఎర్రర్, అవివేకులైనటువంటి గలతీల ఎర్రర్. ఎవడరా మిమ్మల్ని మోసపుచ్చింది సో క్విక్లీ? మీరు విశ్వాసం ద్వారా రక్షణ పొందినటువంటి మీరు క్రియల ద్వారా రక్షణ పొందినట్టుగా ఫీలింగ్ ఇస్తారంటే ఫోజ్ కొడతారేంటి మీరు? ఫోజ్ అనేటువంటి మాట తెలుగుది, పోజ్ అనేటువంటిది ఇంగ్లీష్ది, నాకు తెలుసు. మళ్ళీ ఉంటారు ఇమాజినరీ అపోనెంట్స్, పోజ్ అంటాం కూడా రాదు, బోధిస్తున్నాడని. సరే బాబు, నీకు నమస్కారం. ఇమాజినరీ అపోనెంట్స్ చూసారా? నేను ఇమాజినరీ అపోనెంట్స్, ఇట్స్ డయాట్రైబ్, నేను చేస్తుంది డయాట్రైబ్ అనమాట. నౌ we have the answers, but we don't have the problems as much. So Prashant, this is what I'm saying. కొన్నిసార్లు మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి కానీ క్వశ్చన్స్ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నటువంటి క్వశ్చన్ మన దగ్గర లేదు కొన్నిసార్లు. ఎందుకు యాక్చువల్గా స్త్రీల గురించి అట్లా రాస్తున్నాడు? తిమోతి ఎఫెస్లో ఉన్నాడు, ఎఫెసెస్లో ఉన్నాడు. సో ఎఫెసెస్లో ఉన్నప్పుడు ఎందుకు విమెన్ గురించి ఎట్లా రాస్తున్నాడు? ఇంటర్నల్ ఎవిడెన్స్లో కొంతమంది విమెన్ ఇంటింటికి చేరి ముచ్చట్లు చెప్తున్నారు, దరిద్రపు కొట్టు కల్చర్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనే సంగతి మనకు తెలుస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా ఏంటి అక్కడ అనేటువంటిది వి స్టిల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ దేర్. వి స్టిల్ నీడ్ టు నో మోర్ అబౌట్ ఇట్. సో దే సో మచ్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపెండ్ ఆల్సో. ఆర్టమిస్ కల్ట్ ఉంది అక్కడ. ఎఫెసెస్లో ఆర్టమి దేవత యొక్క దేవాలయం ఉంది. వాళ్ళు నమ్మేది ఏంటంటే మొదట స్త్రీ తయారు చేయబడిందని, స్త్రీ నుంచి పురుషుడు వచ్చాడని చెప్పేసి. ఎట్లాగైతే భారతదేశంలో కూడా ఆది పరాశక్తి మొదట ఉంది, ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తులు వచ్చారు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆర్టమి కల్ట్ కూడా అట్లా ఉంది. సో కాబట్టి పౌల్ గారు అలాంటి సంస్కృతిని, స్త్రీ మొదట సృష్టించబడింది అనేటువంటి సంస్కృతిని వాళ్ళు సంఘంలోకి తీసుకొచ్చారు, అనేటువంటి బోధన సంఘంలోకి తీసుకొచ్చారు, ఆర్తమి బోధని. దాన్ని అడ్రస్ చేస్తున్నారు అని చెప్పేటువంటి స్కాలర్స్ కొంతమంది ఉన్నారు రీసెర్చ్ చేసి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు సే ఐ స్టిల్ హ్యావ్ టు సీ మోర్ ఎయిర్ టైట్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ దట్ వన్.
ఓకే, సో అందుకనే ఓపెన్గా పెట్టుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకొని పెద్ద సిద్ధాంతాలని తయారు చేసేసి చేయాల్సినటువంటి అవసరం లేదు మనం. ఓకే, మేము ఆడవాళ్ళని నోరు నొక్కేసేటువంటి సంఘం అని చెప్పుకో, ఎంత దరిద్రంగా ఉంటుంది అది చెప్పుకుంటే. అట్లా అవసరం లేదు మనకి. ఎంకరేజ్ చేద్దాం మన సిస్టర్స్ని, వీలైనంత వరకు వాళ్ళకి ఏవైతే గిఫ్ట్స్ ఇవ్వబడ్డాయో దేవుని యొక్క మహిమ కోసం, దేవుని యొక్క మహిమ కోసం, మేబీ సంఘంలో ఎల్డర్షిప్ యొక్క అధికారం కింద వాళ్ళు చక్కగా గిఫ్ట్స్ని చక్కగా హ్యాపీగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్స్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునేటట్టుగా మనం వెసులుబాటు కల్పిద్దాం. సో నేను ఇందాక చెప్పాను కదా, క్యారెన్ జాబ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంటరీస్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మీద చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంటరీస్ దట్ ఐ హావ్ రెడ్ ఈస్ క్యారెన్ జాబ్స్ రాసినటువంటిది. ఒక స్త్రీ ఆమె, నేను పురుషుణ్ణి, స్త్రీకి అలాంటి గిఫ్ట్స్ ఉండటానికి అవసరం లేదు, ఆమె అసలు కామెంటరీలు రాయటం ఏంటి, ఆమె వాక్యం చదివి కామెంటరీలు రాయటం ఏంటి, తీసుకెళ్ళి అసలు వెంటనే మనం ఏం చేయాలంటే దాన్ని తగలబెట్టాలని చెప్పి అవసరమా? వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంటరీస్ ఐ హావ్ రెడ్. ఎంత డీప్ అప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. దేవుడి వాక్యంలో నేను ఎదగటానికి ఎంత ఎంత తోడ్పడింది నాకు అది, ఆ కామెంటరీ. సో మేబీ మనం వీ క్యాన్ యాక్చువల్గా ఎల్డర్స్ యొక్క అధికారం కింద మన సిస్టర్స్ చక్కగా హ్యాపీగా వాళ్ళు వాళ్ళ గిఫ్ట్స్ని ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిద్దాం. మరి ఎల్డర్స్లో ఉండకూడదా? నాకు రాదు, అన్నీ నాకు తెలియదు, సారీ. నేను ఇవన్నీ నేను సెటిల్ చేయటానికి నేను అంత పెద్దవాడిని కాదు. సో కాపౌట్ కాదు, తప్పించుకోవటం కాదు. నేనేమంటున్నానంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ స్టిల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. వాటిని బేస్ చేసుకొని లెట్స్ నాట్ క్రష్ అవర్ సిస్టర్స్ హూ ఆర్ గిఫ్టెడ్. వాటిని బేస్ చేసుకొని మన సిస్టర్స్ని మనం క్రష్ చేయదు. మేబీ మిడిల్ గ్రౌండ్కి వద్దాం. మిడిల్ గ్రౌండ్ ఏంటంటే ప్రాబబ్లీ ఎల్డర్స్ యొక్క అధికారం కింద చక్కగా టీచ్ చేయగలగటం, చక్కగా ప్రీచ్ చేయగలగటం, చక్కగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్స్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం. మేబీ దట్స్ ఎ బెటర్ పొజిషన్ ఏమో, హెల్దీ పొజిషన్ ఏమో అది. సో కానీ ఈ విషయం మీద ఒకరినొకరు చంపేసుకోవద్దు. నువ్వు స్త్రీని, లాస్ట్ వీక్ ఒక అతను ఎవరు నాకు కామెంట్ పెట్టాడు, ఆర్టీఎఫ్ మీరు రెప్రోబేట్ పీపుల్, మీరు దేవుని చేత నిత్య అగ్నిలో, నిత్య నరకంలో యాక్చువల్గా కాల్చబడేటువంటి వాళ్ళు మీరు. ఎందుకు రాసేట? మీలో మిక్స్డ్ క్రౌడ్లో కూడా కొంతమంది స్త్రీలు బోధించే వాళ్ళు ఉన్నారు మీ దగ్గర. నో, ఒకవేళ అదే తప్పు అనుకున్నాను. నేనేమంటున్నానంటే అది ఒకవేళ ఆర్టీఎఫ్ చేస్తుంది తప్పు అనుకున్నాను, స్త్రీల్ని ప్రీచ్ చేయడానికి అనుమతించడం. కానీ ఆర్టీఎఫ్లో ప్రీచర్, ఇట్స్ టీచింగ్ బేసికలీ. ఓకే, ఈవెన్ దెన్ ఈజ్ దట్ ద బేసిస్? నిత్య నరకంలో యాక్చువల్గా కాల్చబట్టం అనేటువంటిది అదే బేసిస్? ఆర్ ఆర్ వి యాక్సెప్టెడ్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ వాట్ జీసస్ క్రైస్ట్ హస్ డన్? యేసు ప్రభు ఏదైతే మనకి చేశారో దాని మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టే మనం రక్షించబడింది. దాని మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టే మనం నిత్య నరకం నుంచి విడిపించబడింది, లేకపోతే ఒక పర్టికులర్ థియలాజికల్ పాయింట్ని బేస్ చేసుకుని. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లెటర్స్లో నేను తీసుకున్నది ఏంటంటే, దయచేసి నన్ను జాగ్రత్తగా వినండి. నేను స్త్రీలు బోధించవచ్చు, బోధించకూడదు అనేటువంటి విషయం గురించి మాట్లాడతలేదు ఇక్కడ. దానికి సపరేట్ సెషన్ పెట్టుకుందాం మనం కావాలంటే. విమెన్ ఇన్ మినిస్ట్రీ అని సపరేట్ సెషన్ పెట్టుకుందాం కావాలంటే. అందులో శతాబ్దాల వారీగా ఉన్నటువంటి స్కాలర్షిప్ని మీ ముందు పెడతానికి ఇష్టపడతాను నేను ఆ టైంలో. ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని చూసిన తర్వాత లేదంటే లేదు, ఉందంటే ఉందంతే. అది వేరే విషయం, అది ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కాకపోతే నేనేమంటున్నానంటే ఈ పత్రికల్లో డిఫికల్ట్ పాయింట్స్ నుంచి బేస్ చేసుకొని మనం ఆ కంక్లూజన్కి అంత ఈజీగా రావద్దు అని చెప్తున్నాను. దెర్ ఆర్ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ ద లెటర్స్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. నెక్స్ట్, ఇంటర్ప్రిటర్స్ టాస్క్ ఏంటంటే రీకన్స్ట్రక్ట్ ద ఆరిజిన్ అండ్ అకేషన్స్ అండ్ పర్పస్. నేను చెప్పా కదా లాస్ట్ వీక్ నేను టోపీ పెట్టుకుని వచ్చాను, గుర్తుందా? మీకు అర్థమైందా ఎందుకు టోపీ పెట్టుకున్నాను?
డిటెక్టివ్ వర్క్ చేయాలి. లోపల జరుగుతున్నటువంటి అంశాలను బేస్ చేసుకొని అకేషన్ ఏంటనేటువంటిది రీకన్స్ట్రక్ట్ చేయాలి. సో రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, సో కొన్నిసార్లు బైబిల్ డిక్షనరీ మనకి మంచి హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంది. నేను నెక్స్ట్ వీక్ యాక్చువల్గా ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చెప్తాను. ప్రకటన గ్రంథం కూడా ఒక లెటరే. జనాలు యాక్చువల్గా ప్రకటన గ్రంథాన్ని ఒక లెటర్ కింద తీసుకోరు ఎందుకో, కానీ ప్రకటన గ్రంథానికి పత్రికకు ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సో అది పత్రికగా తీసుకోవట్లేదు కాబట్టి పప్పులో కాలేస్తున్నారు జనాలు. సో వన్స్ అగైన్ ప్రకటన గ్రంథాన్ని నేను ఎలా చదవాలనేది చెప్తాను, కానీ నెక్స్ట్ వీక్ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదానికి మీనింగ్ ఏంటి, నేను ఏ పొజిషన్ తీసుకుంటాను అనేటువంటిది నేను చెప్పను. అది సెపరేట్ అకేషన్. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కావాలనుకుంటే. ప్రకటన గ్రంథాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి ప్రకటన గ్రంథానికి అర్థం ఏంటి అనేటువంటిది, భాష్యం అనేటువంటి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇది అకేషన్ కాదు కదా. ఈ అకేషన్ ఎలా చదవాలని చూపించడం, ఎలాంటి శైలి, అది ఏ జాన్రాలో రాశారు దాన్ని అనేటువంటిది మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ హెర్మెన్యూటిక్స్లో కదా. సో కాబట్టి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దు ఎవరు. ప్రకటన గ్రంథంలో తోపులైపోతాం ఈరోజు, లేకపోతే సాయిగడ్ దొరికేస్తాడు ఇక్కడ, ప్రకటన గ్రంథం దగ్గర దొరికేస్తాడు ఇక్కడ వీడిని పట్టుకొని మనం యాక్చువల్గా వీడు అబద్ధబోధకుడని చిత్రీకరించేద్దాం. మీకు అంత అవకాశం లేదు. సో మీరంటే మీరు కాదు. వన్స్ అగైన్ దాట్ ట్రైబ్ ఇమాజినరీ అపోనెంట్స్ ని క్రియేట్ చేసుకొని చెప్తారు. కామెంట్స్ చూసిన తర్వాత తప్పట్లేదు, ఇమాజినరీ అపోనెంట్స్ ని చేసుకోవాల్సి వచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్స్ ఐ హావ్ సీన్ ఇస్ దిస్. బై ద వే, కామెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు జగదీశ్వరరావు గారు, వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కటి సంస్కృతిని మీరు కామెంట్ చేసే విధానంలో చూపిస్తున్నారు అనేది. ఐ విష్ సంఘంలో అందరూ మీలాగుంటే ఎంత బాగుంటుందో. ఎక్కడైతే మీకు తప్పుగా అనిపించిందో మీరు ఎక్కడ సిగ్గుపడకుండా మీరు చక్కగా నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం క్రైస్తవ సంస్కృతిని ఆధారం చేసుకొని ఎలా మాట్లాడాలో అట్లా మాట్లాడటం ఎంత బ్యూటిఫుల్ సంస్కృతిని అండి మీరు చూపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీశ్వరరావు గారు, వన్స్ అగైన్ ఫర్ దట్. ఓకే, నౌ లెటర్స్ని చదివేటప్పుడు ముక్కలుగా చదవద్దు. డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద హోల్ లెటర్. రాత్రి నేనేం చేశానంటే, మీకు ఇచ్చాను కదా, మళ్ళీ హోల్ లెటర్ని చదువుకుంటూ వచ్చాను. హోల్ లెటర్లో మనకు అర్థమవుతాయి, ఒరే సాల్యుటేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, ఇప్పుడు ఆ తర్వాత ప్రేయర్ ఎక్కడి నుంచి ఉంది, తర్వాత వాళ్ళ కుశలాలు ఎక్కడ కొనుక్కుంటున్నాడు, ఆ తర్వాత బాడీ ఎక్కడుంది, ఏమేమి ఎగ్జార్టేషన్స్, ఏమేమి మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ అర్థం అవ్వాలంటే ముక్కలుగా టక్క చదివితే అర్థం కావు కదా మనకి. ఈ కనెక్షన్స్ అన్ని లెటర్ మొత్తాన్ని కూర్చొని ఒక సిట్టింగ్లో చదవటానికి ప్రయత్నిద్దాం. సో రమేష్, నిద్ర వస్తుందా కొంచెం లైట్గా? లేదా నా ఫిలిప్పీన్స్ లో మీరు చెప్పినవి గుర్తు తెచ్చుకుంటున్నా. ఓకే, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, లెటర్స్ లో ఇందులో కొన్ని థర్డ్ పాయింట్ ఒక్కటే నేను నోటీస్ చేయండి, మిగిలిన పాయింట్స్ అవసరం లేదు. థర్డ్ పాయింట్, రెసిపియంట్స్. లెటర్ చదివేటప్పుడు నేను డిటెక్టివ్ వర్క్ అన్నాను కదా, ఆ డిటెక్టివ్ వర్క్ లో ఏమేమి చూడాలి అని కూడా చెప్పాలి కదా నేను. డిటెక్టివ్ వర్క్ లో ఈ రెసిపియంట్స్ గురించి మనకి ఏం తెలుస్తుంది, లెటర్ ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళ గురించి మనకి ఏమన్నా తెలుస్తుందా? ఇప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దగ్గరికి వద్దాం. ఏం తెలుస్తుంది రెసిపియంట్స్ గురించి మనకి చదివిన దాంట్లో? వాళ్ళు చాలా భయంతో ఉన్నారు. పౌల్ గారిని ఆల్రెడీ లోపలేసేసారు. అండ్ దే ఆర్ వరింగ్ అబౌట్ పాల్ బేసికల్లీ. అందుకోసం ఎపాఫ్రోదిత్ ని కూడా పంపించారు టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ అండ్ గివ్ ద ఎయిడ్ టు హిమ్. అండ్ బేసికల్గా వాళ్ళ మెయిన్ ఈయనే కదా, పౌల్ గారు మెయిన్, ఆయననే లోపలేస్తారు. రేపు ఒక రోజు మన ఫ్యూచర్ ఏంటి అని వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. యా, బ్యూటిఫుల్. సో ఫ్రైటన్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తారు NIVలో. సో బయట వాళ్ళు శ్రమలకు గురి చేసేటువంటి వాళ్ళు ఫ్రైటన్ చేస్తారేమో మేము. కానీ రమేష్ చక్కగా చెప్పినట్టుగా ఫిలిప్పీల యొక్క కమిట్మెంట్ చూసారా సువార్త కాజ్కి? మొదటి దినం నుంచి పౌల్ గారికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారట.
పౌలు గారు ఏమంటున్నారంటే ఏ సంఘం నాకు సపోర్ట్ చేయలేదు, కానీ మీరు చేశారు మొట్టమొదటి నుంచి నాకు. నేను అన్ని చోట్ల పరిచర్య చేశాను, కానీ మీరు నాకు సపోర్ట్ చేశారు. ఎంతవరకు సపోర్ట్ చేశారంటే, నేను వేరే చోట ఉన్నప్పుడు నేను మీరు కనుక్కొని మరి నా నా నీడ్స్ని కనుక్కొని మరి మీరు పంపించారు. ఇప్పటికీ మీరు వదలలేదు, కానీ అట్ ద సేమ్ టైం మధ్యలో ఏదో గ్యాప్ వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. అట్ లాస్ట్ ఫైనల్లీ మీరు మళ్ళీ మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నారు అనేటువంటి మాట అంటున్నారు. సో దెర్ మస్ట్ బి ఎస్ లిటిల్ బిట్ గ్యాప్ దర్. కానీ ఒకటి మనకు అర్థమవుతుంది, ఫిలిపీలో దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ మినిస్ట్రీ పౌలు గారికి. ఓకే, ఇంకా ఏం తెలుస్తుంది ఫిలిపీలకు రాసిన పత్రిక? వాళ్ళని బలపరుస్తూ తన గురించి తాను టెస్టిమనీ ఇచ్చుకున్నారు పౌలు గారి గురించి కాదు, రెసిపియెంట్స్ గురించి. ఇంకోటి ఏమంటే ఫిలిపీలు లీడర్స్ మధ్య సమస్యలు కనిపిస్తున్నట్టుగా. యా, లారెన్స్ ప్లీజ్ టెల్ మీ మోర్ అబౌట్ ఇట్. దాని గురించి ఇంకొంచెం ఎక్కువ చెప్పండి. లీడర్స్ గురించి అంటే యవోదకియ ఇంకా సొంటకీయుల వాళ్ళకు చెప్తాడు ఒక మాట, అంటే మీరు ఒకరినొకరు మీరు అర్థం చేసుకోండి అని చెప్తాడు. సేస్ దట్ ఎన్నిసార్లు మీరు ఏక మనస్సుతో, లేకపోతే వన్ మైండ్ ఇంగ్లీష్ లో అనే మాట ఎన్నిసార్లు కనిపిస్తుంది మనకి ఫిలిపీలకు రాసిన పత్రికలో? అందరూ ఫిలిపీలకు రాసిన పత్రిక అంటే రిజాయిస్ అంటారు. కరెక్టే, రిజాయిస్ అనే మాట మల్టిపుల్ టైమ్స్ కనిపిస్తుంది, కానీ హౌ అబౌట్ వన్ మైండ్? సో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మధ్యలో, సో వన్ మైండ్ లేదు, కలహాలు ఉన్నాయిట లోపల. ఓకే, ఇంకా ఏం తెలుస్తుంది రెసిపియెంట్స్ గురించి మనకి? అంటే నాకు అదొక లవ్ లెటర్ లాగా అనిపించింది అన్న, బిట్వీన్ ద చర్చ్ అండ్ ద పాస్టర్. ఆయన వాళ్ళని లాంగ్ చేయటం, అంటే వాళ్ళకి మళ్ళీ కలవాలని చూడటం, వాళ్ళ గురించిన ప్రయారిటీ ఇవ్వటం ఒకటి. అదేవిధంగా సంఘ కాపరి కోసం, లేదంటే పాస్టర్కి వాళ్ళు ఇస్తున్నటువంటి వెయిట్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్స్ బేసిక్గా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. యా, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఒకసారి మీరు ఎప్పుడైనా సరే ఇది చూసారా మీరు? మొదటి అధ్యాయంలోనే ఏమంటాడంటే 19వ వచనం చూడండి ఒకసారి. శ్రమలు మేలుకే కలిగిరే కనుక శ్రమల్లో ధైర్యంగా ఉండడానికి కూడా చెప్తున్నాడు. రైట్, కానీ మనం రెసిపియెంట్స్ గురించి మాట్లాడుతున్నాం, అంటే ఫిలిపీల గురించి మనకి ఏం తెలుస్తుంది అనేటువంటిది మాట్లాడుతున్నాం ప్రస్తుతానికి. They are prayer warriors. They are praying. Praying continuously. They're praying for Paul. So, and this is actually a beautiful letter. ఎన్నిసార్లు ఆనందం కలిగి, యా. సో ఇవన్నీ అంటే నేనేమంటున్నానంటే, నా ప్రశ్న చాలా సూటిగా ఉంది అక్కడ. ఏంటంటే ఫిలిప్పీల గురించి మనం ఏం నేర్చుకుంటాం అనేది పాయింట్. ఈ లెటర్ లో రెసిపియెంట్స్ గురించి మనకి ఏం తెలుస్తుంది, ఇంటర్నల్ లెటర్ లోనే ఏం తెలుస్తుంది అనేటువంటిది పాయింట్ మనకి కదా. అవన్నీ ఎగ్జార్టేషన్స్ అండి. నేనేమంటున్నానంటే, మీరు చెప్తున్నవన్నీ పౌలు గారు ఎగ్జార్ట్ చేస్తున్నటువంటివి, వాళ్ళకి ఇలా ఉండండి అని చెప్పేటువంటివి అన్నిటిని కూడా మనం ఎగ్జార్టేషన్స్ అంటాం. నాకెందుకో చాలా పర్ఫెక్ట్ అనిపించింది ఈ చర్చ్. వాళ్ళ ఆసక్తి గొప్పదండి దేవుని బట్టి. యా, లుక్స్ లైక్ దే ఆర్ వెరీ డిజైరస్ పీపుల్, చాలా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో అట్ ద సేమ్ టైం అలానే వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ లేకపోలేదు. లారెన్స్ మాట్లాడినట్టుగా, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ చర్చ్, ఇట్ ఈస్ అ చర్చ్ ఇన్ క్రైస్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్ చర్చ్. దే హ్యావ్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే సింటకీ అండ్ యూడెకా మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో
అండ్ దెన్ నేను ఇంకొక ప్రాబ్లమ్ని చెప్తాను. సో వరుణ్ కుమార్ గారు, డూ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ దేర్? ఐ సీ యూ అన్మ్యూటింగ్ యువర్ సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్. లేదన్నా, ప్లీజ్ క్యారీ ఆన్ ప్లీజ్. ఓకే, I సో నేను want to add, Anna. యా ప్లీజ్ దీపు. Yeah, yeah, they're looking for their own interest and in the twofold. రైట్. సో కొంతమంది పెల్పీల్లోనే కొంతమంది దెర్ ఆర్ సెల్ఫిష్ అంబిషన్తో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది దే ఆర్ లుకింగ్ ఫర్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, అట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. యా, వెరీ గుడ్. అయితే నేను ఇంకొక పాయింట్ నేను అడ్రస్ చేయడానికి ఇష్టపడతానే. కొన్నిసార్లు వాళ్ళ గురించి పౌలు గారు ప్రార్థన చేస్తూ, కొన్నిసార్లు కాదు, పౌలు గారు ప్రార్థన చేస్తున్నానని చెప్పారు. ఆ ప్రార్థనలో మెయిన్ పాయింట్స్ ఒకసారి చూసారా మీరు? ఆ పాయింట్స్లో ఏమంటున్నారంటే, నేను మీ గురించి ప్రార్థన చేసినప్పుడు అల్లా దేవుడికి థ్యాంక్స్ చెప్తాను, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అల్లా నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకో తెలుసా? మీ గురించి ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది నా లోపల. మీ గురించి తలుచుకుంటేనే సంతోషం కలుగుతుంది నాకు. ఎందుకంటే కొంతమంది గురించి చూడండి, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసే ప్రతిసారి ఏంటంటే, అబ్బా వాళ్ళు ప్రభు, వాళ్ళు బలపడే, వాళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు ప్రభు అనిపిస్తుంది. కానీ ఫిలిప్పీలకు రాసినటువంటి ఫిలిప్పీల గురించి ప్రార్థన చేసేటప్పుడు పౌలు గారికి జాయ్ కలుగుతుందట. ఎందుకు? వాళ్ళ పార్ట్నర్షిప్ గాస్పల్లో మొదటి దినం నుంచి వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ పార్ట్నర్షిప్ చాలా బలమైంది. ఇంకొకటి, పౌలు గారు వాళ్ళ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో ఓకే, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ లేటర్. సో కానీ నేనేమంటున్నానంటే, వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ ఇన్ ద గాస్పెల్, సువార్త పరిచర్యలో వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్, దాని గురించి థ్యాంక్స్ చెప్తుంతో పాటు 9వ వచనం నుంచి చాలా ఇంపార్టెంట్ మాట చెప్తారు. ఏంటంటే, కానీ నేను ఇలా కూడా ప్రార్థన చేస్తున్నాను మీ గురించి. వాళ్ళు ఎదగాల్సినటువంటి పాయింట్ గురించి రాస్తున్నారు. మేబీ దట్ గివ్స్ ఎ క్లూ లిటిల్ బిట్. మనకి డిటెక్టివ్ వర్క్లో మనకు కొంత క్లూ ఇస్తుంది అక్కడ. ఏంటంటే, మీకు ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ ఇన్ఫార్మ్డ్ లవ్ అవ్వాలి, వివేచించేటువంటి ప్రేమగా ఉండాలి. అందులో మీరు ఎదగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దట్ ఈస్ వేర్ ద మిస్టేక్ ఇస్. మేబీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సింటకి యుడియకి మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లం కూడా అదే. డూ దే నీడ్ టు హ్యావ్ ఎ డిసర్నింగ్ లవ్? కొన్నిసార్లు మనం అనుకుంటాం, క్రిస్టియన్ కమ్యూనిటీస్లో కొన్నిసార్లు అబ్బాయిలు అమ్మాయిలు మేము సువార్తలోకి వచ్చేసామని చెప్పేసి వాళ్ళందరూ కలిసి రూములో ఉంటాం, కలిసి పడుకోవటాలు. ఎందుకంటే మా మధ్యలో నిజంగా స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంది అని. దట్స్ నాట్ ఎ డిసర్నింగ్ లవ్. దట్స్ నాట్ ఇన్ఫార్మ్డ్ లవ్. దట్స్ ఎ లవ్ that does not take into consideration the dangers of our sinful nature. నేను పలానా వ్యక్తి ఇద్దరం చాలా క్లోజ్, మీ ఇద్దరం ఏం మాట్లాడుకున్నా పర్లేదు, ఆ ప్రేమని యాక్చువల్గా తెలియకుండా హర్ట్ చేసేసినా సరే, ఎదురు వ్యక్తిని హర్ట్గా చేసినట్టు హ్యూమిలియేట్ చేసి మాట్లాడినా సరే మా మధ్యలో ప్రేమ, దట్స్ నాట్ యాక్చువల్లీ డిసర్నింగ్ లవ్. లేకపోతే కొన్నిసార్లు సంఘం నన్ను ప్రేమిస్తుంది కదా అని నేను వాళ్ళ మీద కొంచెం ఆధిపత్యంతో మాట్లాడటం, లేకపోతే కొంచెం హై హ్యాండెడ్నెస్తో నేను ఉండటం, దట్స్ నాట్ లవ్. దట్స్ నాట్ డిసర్నింగ్ లవ్. ఫిలిప్పీల్ విషయంలో పౌల్ గారు అంటున్నారు, అందుకనే యూ నీడ్ టు గ్రో ఇన్ ఇన్ఫార్మ్డ్ లవ్. దట్ ఈస్ డిసర్నింగ్. వివేచించేటువంటి ప్రేమ కావాలి, అందులో మీరు ఎదగాలి. Now, we have seen a lot of these things. ఆ తర్వాత మనం అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఆథర్ గురించి మనకేం తెలుస్తుంది, ఆథర్ యాటిట్యూడ్ ఎట్లా తెలుస్తుంది అనేటువంటి దాంట్లో ప్రకాష్ ఇందాక చాలా బ్యూటిఫుల్గా, సీమ్స్ లైక్ ఎ లవ్ లెటర్. హీఈస్ టాకింగ్ అబౌట్ అఫెక్షన్స్ టువర్డ్స్ దెమ్. పౌల్ గారు
హీస్ సేయింగ్ దట్ ఐ లాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని చూడాలని నేను క్రీస్తు యొక్క అఫెక్షన్ బట్టి అంటే క్రీస్తు యొక్క ఫీలింగ్స్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను మీ పట్ల. ఈ పాయింట్ దగ్గర నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓల్డ్ టెస్టమెంట్ లో ప్రాఫిట్స్ యాక్చువల్గా దే షేర్ ఇన్ ద ఫీలింగ్స్ ఆఫ్ యావే. జడ్జిమెంట్ ని వాళ్ళు మాట్లాడినప్పుడు అంత తేలిగ్గా మాట్లాడలా, రోదిస్తూ మాట్లాడారు. దే షేర్ ఇన్ ద ఫీలింగ్స్ ఆఫ్ యావే. ఎందుకో తెలుసా? ఇర్మియాలో ఒక మాట ఉంటుంది. నిజమైనటువంటి ప్రవక్తకి అబద్ధ ప్రవక్తకి మధ్యలో ఒకటే గ్యాప్. ఏంటంటే నిజమైనటువంటి ప్రవక్త దేవుని సన్నిధిలో దేవుని యొక్క కౌన్సిల్ కోసం దేవుని సన్నిధిలో వేచి ఉండేటువంటి ప్రవక్త. అబద్ధ ప్రవక్త అలా వెయిట్ చేయటానికి టైం లేదు. అబద్ధ ప్రవక్తకి he is driven by his own passions, she is driven by her own passions. అబద్ధ ప్రవక్త వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి అనిపించిన దాంతో వాళ్ళు డ్రివెన్ చేయబడితే, నిజమైనటువంటి ప్రవక్త దేవుని సన్నిధిలో దేవుని యొక్క విజ్డమ్ కోసం దేవుని యొక్క కౌన్సిల్ కోసం ఎదురు చూసేటువంటి. వెన్ యూ సీ పాల్స్ లెటర్స్ లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఎ ట్రూ ప్రాఫిట్. హీఈస్ ప్రేయింగ్ ఫర్ హిస్ రెసిపియన్స్. అందుకనే హీ షేరింగ్ ఇన్ ద ఫీలింగ్స్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ రెసిపియన్స్. వాళ్ళ యొక్క ఈ లెటర్ని ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడికి వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి అఫెక్షన్స్ ఉన్నాయో ఆ అఫెక్షన్స్ లో ఈయన ఏ విధమైనటువంటి అనురాగం ఉందో ఆ అనురాగంలో ఈయన పాలు పంపులు పంచుకుంటున్నాడు. ఆ అనురాగాన్ని ఈయన పంచుకుంటున్నాడు. దట్స్ ద సైన్ ఆఫ్ ఎ ట్రూ ప్రాఫిట్. అండ్ ఐఎమ్ లైక్, man, how many times I acted like a false prophet నా లైఫ్లో? Did I pray? Do I pray for the people who I teach and preach? Not all the time. I'm so busy. And I say to the Lord, Lord, sorry for being a false prophet. How many times I was driven away by my own things. So we got to be careful there. There is so much we need to learn from Paul. పౌల్ గారి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఎంత బ్యూటిఫుల్ లెసన్ తెలుసా? ఏ ప్రేయర్ ఫర్ ద పీపుల్, షేరింగ్ ఇన్ ద అఫెక్షన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క అనురాగంలో పాలు పంపులు పంచుకోవటం, అనురాగంలో పార్టిసిపేట్ చేయటం. అన్న వన్ మోర్ థింగ్. యా, లేటర్ మనకి 19 తర్వాత he is also expressing how much he also similarly need their prayers. అంటే యూజువల్ గా ఆ లెవెల్ ఆఫ్ పర్సన్ హ్యాండ్లింగ్ కైండ్ ఆఫ్ బర్డెన్ అండ్ ఎంత మంచిగా రికగ్నైజ్ చేసి హీస్ యాక్చువల్లీ అక్నాలెడ్జ్ దెమ్. సూపర్ అది. యా, పౌల్ గారిలో he's saying that I need your prayers. And he's saying that I'm happy for you, I'm thankful for your prayers. Acknowledge చేయటం వాళ్ళ ప్రార్థనల కోసం. What a beautiful thing it is. He is not putting them, నేను అంత పెద్ద అపోస్తలుడిని, నాకెవరి ప్రార్థనలు అవసరం లేదు, నా ప్రార్థనలు నాకు చాలు. నో నో నో. What a deep 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 ethic it is. Wow. ఇంకోటి చెప్పనా? మీరు చెప్పమంటే చెప్తాను, లేకపోతే వదిలేస్తాను. చెప్పండి అన్న, ప్లీజ్ చెప్పండి అన్న. పౌలు గారిలో 6వ వచనంలో ఒక మాట చూస్తారు. నేను మీ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటారు. మన సంస్కృతిలో కాన్ఫిడెన్స్ ఉంటే ప్రేయర్ ఉండదు. కానీ పౌలు గారి భాషలో కాన్ఫిడెంట్ గా ఉన్నాను కాబట్టి ప్రేయర్ చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ప్రభువు ఆయన మీలో ఏదైతే మొదలు పెట్టాడో
దాన్ని చక్కగా ఆయన నెరవేరుస్తాడు, తుది వరకు తీసుకెళ్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. అందుకోసమే ప్రార్థన చేస్తున్నాడు. కాన్ఫిడెన్స్, ప్రేయర్ మన సంస్కృతిలో రెండు ఒకే జేబులో ఉండవు. ప్రేయర్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు ప్రార్థన చేస్తాం, అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. కాన్ఫిడెన్స్ ఉన్నా సరే ప్రార్థన చేస్తామా? కాన్ఫిడెన్స్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తామా మనం? మేబీ ఇఫ్ యూ డూ దట్ వీ డోంట్ లేబుల్ పీపుల్ సో క్విక్లీ ఏమో కదా. మనం జనాల్ని ఈజీగా రైట్ ఆఫ్ చేసేలేమేమో. వీడు అనవసరంగా పనికి మనలాడరా, వీడు వేస్ట్ అని వదిలేసేమేమో. ప్రభు చేతిలో ఉన్న వ్యక్తులు ప్రభు మొదలుపెట్టినటువంటి కార్యాన్ని, అందుకనే వాళ్ళలో బలహీనతలు చూసినా సరే పౌలు గారు ఎంత బ్యూటిఫుల్గా రాస్తున్నాడు చూసారా బలహీనతల గురించి. అంటే దాన్ని అడ్రస్ ఎంత చక్కగా చేస్తున్నాడు చూసారా. ఎందుకంటే బికాస్ హీఈస్ కాన్ఫిడెంట్ దట్ ప్రభు వాళ్ళ మొదలుపెట్టినటువంటి పని చివరి వరకు తీసుకెళ్తాడు. హీఈస్ నాట్ రైటింగ్ దెమ్ ఆఫ్. తర్వాత ఇంకొక విషయాన్ని చెప్తాను. అంటే నా ఉద్దేశం యాక్చువల్గా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం అని కాదు, పత్రికలను చదివే విధానాన్ని చూపించడం అనేటువంటి. అందుకనే కొన్ని పాయింట్స్ నేను అడ్రస్ చేస్తాను ఇక్కడ. మీరు చూసే ఉంటారు వాళ్ళ మధ్యలో షేరింగ్ ఆఫ్ చేస్తారు అంటే ఫుల్ స్క్రీన్ వస్తుంది. అంటే ఇక్కడ కొన్ని వీటిని పాయింట్స్ ఆధారం చేసుకుని చెప్తున్నాను. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ ప్లీజ్. yes. సో మొదటి పాయింట్ అందులో వాట్ ఆర్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ ద ఆథర్ ఆఫ్ ద లెటర్ మనం చూసాం. రెసిపియెంట్స్ పట్ల అనురాగం ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత రెబ్యూక్ చేస్తున్నాడా, వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాడా, ఎగ్జార్ట్ చేస్తున్నాడా, డిఫెండ్ చేస్తున్నాడా, వాళ్ళని నేర్చుకోవాలి, మనం చూడాలి. ఇందులో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసినటువంటి తప్పుల్లో వాళ్ళని ఎగ్జార్ట్ చేస్తున్నాడు. ఎగ్జార్ట్ అంటే వాళ్ళకి ఉపదేశాన్ని ఇస్తున్నాడు, మీరు కరెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాడు. అందులో ఉన్నటువంటి దుర్మార్గుల్ని రెబ్యూక్ చేస్తున్నాడు. కొంతమంది జూడియైజర్స్ అంటే సున్నతి లేకపోతే మీకు లేదు, గతి లేదు, మీరు ప్రభు పిల్లలు కారు అన్నటువంటి వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాడు. ముష్కర్లాగా మాట్లాడుతున్నాడు వాళ్ళ గురించి. like a lion protecting his cubs, he's protecting actually Philippians. కోడి తన రెక్కల చాటున అనేటువంటి మాట ప్రభు వాడితే అలాంటి అనురాగాన్ని, యాటిట్యూడ్ని పౌలు గారు యాక్చువల్గా ఫిలిపియన్ల పట్ల ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ. సో అందుకనే యు సీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ కూడా మెటా నేరేటివ్ని ఆధారం చేసుకుని అడ్రస్ చేస్తున్నాడు. ఏంటి ఆ మెటా నేరేటివ్? క్రీస్తు ఆది నుంచి ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా తన దైవత్వం అనేటువంటి దాన్ని విడవకూడనటువంటి భాగ్యం అని ఎంచుకోనకుండా రిక్తుడుగా మారాడు మన కోసం. కాబట్టి ఒక మాట చదువుతారా మీరు? 5వ వచనాన్ని చదువుతారు ఎవరన్నా? 5వ వచనం మాత్రమే చదువుతారు ఎవరన్నా? సెకండ్ 5 అన్న 2:5 సారీ, నేను అయ్యో ఎంత దుర్మార్గుడిని, నేను జీవం కూడా చెప్పలేదు. ఈ శేషునకు కలిగిన ఈ మనసు మీరునో కలిగి ఉండుడి. అంతేనా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. కాదు, నా ఇంగ్లీష్ లో ఎట్లా ఉందంటే ఇన్ యోర్ రిలేషన్షిప్స్ విత్ వన్ అనదర్, మీ మధ్యలో ఉన్నటువంటి ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ రిలేషన్షిప్స్ విషయంలో, ఆ విషయంలో క్రీస్తు కలిగినటువంటి మనసును కలిగి ఉండండి అని ఉంది ఇంగ్లీష్ లో. నా దాంట్లో సారీ, తెలుగుని చదివి వచ్చి ఉండాల్సింది. నాకు టైం దొరక నేను తెలుగు చదవలేదు. దానికంటే ముందు మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవాలి. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంగ్లీష్లో NIVలో ఐ హ్యావ్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్ విత్ వన్ అనదర్, మీ మధ్యలో ఉన్నటువంటి బంధాల విషయంలో మీరు ఒకరితో ఒకళ్ళు రిలేట్ చేసుకునేటువంటి విధానంలో ఆ విషయంలో క్రీస్తు కలిగినటువంటి మనసుని మీరు కలిగి ఉండండి అంటున్నాడు ఇక్కడ. అప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి ఆ మనసు అంటే, తనకున్నటువంటి హక్కులు విడువకూడనటువంటి భాగ్యం అని ఎంచుకోకుండా వాటిల్ని కూడా
తన సొంత ఇంట్రెస్ట్ని కాకుండా మన యొక్క ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని తను స్లేవ్ అయ్యాడు, బానిస అయ్యాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మన యొక్క సొంత ఇంట్రెస్ట్ని మనం దృష్టిలో పెట్టుకొని రిలేట్ చేసుకోవటం కాదు. నన్ను అంటావు ఆ మాట, అసలు నువ్వు చూసుకున్నావు నువ్వెవరువో? పాకి పని చేసుకునేటువంటి నువ్వెక్కడ? నేను ఉద్యోగం చేసుకునేటువంటి నేనెక్కడ? నేను ఆఫీసులో కూర్చుని ఏసీ కింద కూర్చునేటువంటి నేనెక్కడ? ఇదా మనం మాట్లాడుకోవాల్సినటువంటి తీరు? అసలు నీ మొహం చూసుకున్న అర్థంలో మన కల్చర్లో బాగా వినిపించేటువంటి మాట. అంటే సంఘంలో ఇట్లాంటి మాటలు అనటానికి లేవు. నాకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు, మీ చేత చెప్పించుకోవాల్సినంత గత్యంతరం మాకు లేదు. ఇది కాదు, ఇలాంటి మాటలు కాదు ఉండాల్సింది సంఘంలో. అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు చూసారా? ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు ఇక్కడ, మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. క్రీస్తు ఒక ఎగ్జాంపుల్, క్రీస్తే ఎగ్జాంపుల్ అసలు యాక్చువల్గా అల్టిమేట్ ఎగ్జాంపుల్. ఆయన తన ఇంట్రెస్ట్ని చూసుకోకుండా మన ఇంట్రెస్ట్ కోసం వచ్చాడు. కానీ తిమోతి విషయంలో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ నాట్ యాక్చువల్లీ సంబడి హూ లుక్డ్ ఆఫ్టర్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్. క్రీస్తుని మోడల్ చేస్తున్నటువంటి వ్యక్తి. వాళ్ళ దగ్గరికి పంపించేటప్పుడు పౌలు గారు తిమోతితో ఎట్లా మాట్లాడుతున్నాడంటే, మీ దగ్గరికి పంపిస్తున్నాను, నా అంత గొప్పోడు కాకపోయినా సరే ఏదో అటు ఇటుగా ఉన్నాడులే కొంచెం. నేను డాడీ, వాడు బ్యాడీ, అది కాదు. హీ సేయింగ్ హౌ వండర్ఫుల్ తిమోతి ఇస్. ఎన్నిసార్లు మనం మాట్లాడుకునేటప్పుడు, పాస్టర్ గారు మీరు ప్రసంగం చేసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది కానీ పాస్టర్ గారు, ఆ బ్రదర్ని ఎక్కువ కాలం చేయొచ్చు పాస్టర్ గారు, చాలా బోరింగ్గా ఉంటుంది పాస్టర్ గారు ఆయన వచ్చినప్పుడు అన్నప్పుడు ఈయన కూడా నాకు కూడా యాక్చువల్గా తెలుసు మీరు చెప్తుంది, మరి ఏం చేద్దాం, ఆయన ఏమో మరి ఇవ్వకపోతే కొంచెం ఫీల్ అవుతాడు, ఆయన వెనకాల ఉంటారు కదా కొంతమంది, ఇట్లా మాట్లాడుతున్నాం అనుకోండి, వీఆర్ బ్రేకింగ్ ద చర్చ్ కదా. వాట్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎగ్జార్టేషన్ ఇట్ ఈస్. ఎన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఏం మాట్లాడుతున్నాడంటే, మీరేం భయం పడద్దు, నన్ను కట్టిపడేశారు ఇక్కడ, కానీ నన్ను కట్టిపడేశారని కొంతమంది బ్రదర్స్ మాత్రం చాలా చక్కగా సువార్త అంతకంతకు ధైర్యం తెచ్చుకొని మరి నేను చేయలేని కూడా వాళ్ళు చేస్తున్నారు. అందులో కొంతమంది సెల్ఫిష్ అంబిషన్తో చేసేవాళ్ళు ఉన్నారు, కానీ అందరూ అట్లాంటి వాళ్ళు కాదు, కొంతమందే. వాళ్ళు ఏం చేసినా సరే, నాకు వ్యతిరేకంగా చేసినా, సెల్ఫిష్ అంబిషన్తో చేసినా సరే, మేము పౌలు కంటే తోపులను చేసి చూపిస్తాం చూడ అన్నట్టుగా ఉన్నా సరే, సువార్త కదా ప్రకటిస్తుంది వాళ్ళు. ఇక్కడే చాలా జాగ్రత్తగా పప్పులో కాలేస్తారు మన సంస్కృతిలో. ఈ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తానే. చాలా మంది ఏమంటారంటే, దొంగ బోధకులు దొంగ సువార్త బోధించినటువంటి వాళ్ళు, సువార్తని మలినం చేసేటువంటి వాళ్ళు, సువార్తని ట్విస్ట్ చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ పదం ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. కాదు, పౌలు గారు సువార్తని ట్విస్ట్ చేసేటువంటి వాళ్ళని ఇదే పత్రికలో వాళ్ళని ముష్కరులను పిలవటం జరిగింది. ఇదే పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రికలో సువార్తని ట్విస్ట్ చేసినటువంటి వాళ్ళని ఆయన ఊరికనే ఎంచలేదు, ఆయన ఎనాతమా అన్నాడు. ఈ సువార్త కాకుండా ఇంకే సువార్త ప్రకటించినా సరే వాళ్ళు కర్స్డ్ అన్నాడు. చాలా బలమైన పదం. కానీ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, సువార్తే చెప్తున్నారు కానీ ఇంటెన్షన్స్ సరిగ్గా లేవు వాళ్ళకి, కాంపిటీషన్తో చెప్తున్నారు. హెర్మన్యూటిక్స్ క్లాసు బాగా గిరాకీలో ఉందని చెప్పేసి ఎవరన్నా సరే, నేను చెప్పనులే, ఒకళ్ళెవరో స్టార్ట్ చేశారు యాక్చువల్గా, హెర్మన్యూటిక్ క్లాస్ గిరాకీలో ఉందని చెప్పేసి మేము హెర్మన్యూటిక్స్ టీచ్ చేస్తామని. So when I saw that, actually, I felt like I remembered Paul గారి యాటిట్యూడ్ని చూశాను నేను. కాంపిటీషన్తో చేసిన ఒకవేళ
చక్కగా హెర్మెన్యూటిక్స్ ప్రీచ్ చేస్తే సంఘానికే కదా మేలు అది. అండ్ వాళ్ళ ఇంటెన్షన్ కాంపిటీషన్ అయి ఉండొచ్చు, కానీ నాకు కాంపిటీషన్గా చేస్తున్నారు అని నేను అనుకున్నాను అనుకోండి, నేను కూడా వాళ్ళలాగా ప్రవర్తించినట్టే కదా. క్రీస్తు యొక్క మనసు ఏది నాలో? నా ఉద్దేశం ఏంటంటే నేను బోధిస్తుంది నేను బోధిస్తున్నటువంటిది మాత్రమే అందరి దగ్గరికి వెళ్ళాలి, నేను మాత్రమే, నా క్లాసులు మాత్రమే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి అని ఆలోచిస్తే నేను కూడా నా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల ప్రకారం వెళ్తున్నట్లే లెక్క. కానీ నా ఉద్దేశం ఏంటి ఇక్కడ? సంఘం వాక్యాన్ని చదువుకోవటంలో బలపడాలి, వాక్యంతో ప్రేమలో పడాలి. సంఘం వాక్యం ద్వారా ప్రభువుని ఎక్కువగా తెలుసుకొని ప్రభు యొక్క మనసును కలిగి ప్రభు యొక్క స్వరూపంలోకి చెక్కబడాలి అనేటువంటిదా? అది ప్రభు యొక్క క్రీస్తు కలిగినటువంటి ఇంట్రెస్ట్. అది ఇంట్రెస్ట్ ఆఫ్ క్రైస్ట్. తిమోతి చూపిస్తున్నట్ట అలాంటి ఇంట్రెస్ట్ని. తిమోతి ఏమంటాడంటే, హీఈస్ నాట్ లుకింగ్ ఫర్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ బట్ హీఈస్ లుకింగ్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. క్రీస్తు యొక్క ఇంట్రెస్ట్ ని మనసులో పెట్టుకున్నాడు అంటాడు. అది పాయింట్. కెన్ వి బి లైక్ దాట్? అలా ఉందామా మనం? Okay, so with this point, I know I have taken a lot of time now, so I will close here.